పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు ఐ డ్రీమ్లో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఫర్ ద ఫస్ట్ టైం సార్ కూడా మన దగ్గరకు వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ మీ టాటూ భలే అనిపించింది సార్. అంటే పార్టీ మారను అని చెప్పడానిక యూ హ్యావ్, అంటే జనరలీ అంటే ఇది డైరెక్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే జంపింగ్ ఎమ్మెల్యేస్ బాగా అయిపోయారు కదా అని అందుకనే అడిగాను సార్. లేదమ్మా, ఇది నేషనల్ ఫ్లాగ్. ఇది నేషనల్ ఫ్లవర్ అంతే. బీజేపీ అని కాదు, అది కమలం. ఇట్స్ నాట్ ఏ బీజేపీ సింబల్. బీజేపీ సింబల్లో తేడా ఉంటుంది, కింద ఒక 9 డాట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఓన్లీ కమలం నేషనల్ ఫ్లవర్ కిందనే వేయించింది ఇది. సో నేషనలిజం అనేది నాకు ఇంట్రెస్ట్. రెండోది ఈ భారతీయ జెండా అంటే చాలా అభిమానం, కాబట్టి అది ఫ్లాగ్ ఉండాలనేది నా ఆలోచన. దానికోసం అవి వేయించాను అంతే. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు సార్. అంటే మీరు నన్ను బ్రాండ్గా బీజేపీకే నన్ను అట్లా ఫిక్స్ చేయకండి, ఐ మేబీ ఇన్ అదర్ పార్టీ అని చెప్తున్నారా? అంటే లైక్ అది క్యారెక్టర్ అమ్మా, అది మారచ్చు మరొక. నేను సత్యహరిశ్చంద్రన్ అని చెప్పి రేపు పొద్దున మారితే మారని వాళ్ళు ఎవరున్నారు? మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు మారుతున్నారు? ప్రజల కోసమా, తన సొంత లాభం కోసమా అనేది కూడా ప్రజలు గమనించాలి. ప్రజల కోసం అయితే మారితే తప్పేం లేదు. కానీ మారిన ఏం ప్రజాప్రతినిధి ఇప్పటివరకు ఆ ప్రజలకు ఏం చేసిండు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, మీరు జంపింగ్ జపాంగ్ అని చెప్పేస్తారు, అందరూ జంపింగ్ ఎమ్మెల్యేలు అని మాట్లాడతారు కదా. మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మారినామని చెప్తారు. సింపుల్ డైలాగ్ అంతే, ఇంకేం లేదు. ఏది జిందా తిలాస్మాత్ లాగా అన్ని సర్వరోగ నివారణి జిందా తిలాస్మాత్. పార్టీ మారడానికి ఒకే ఒక్క కారణం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అని అంటారు. మరి అభివృద్ధి ఎంత జరిగింది ఒకసారి లెక్కే చెప్పగలరా? ఏ ఎమ్మెల్యే అయినా, మారిన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి నేను పార్టీ మారడం వల్ల ఒక సింబల్ మీద గెలిచి ఇంకొక సింబల్ ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉంటే నష్టం జరుగుతుంది కాన్స్టిట్యున్సీకి అని చెప్పి నేను అధికార పక్షంలోకి వచ్చినా అని చెప్తున్నారు కదా. అవును, వచ్చి చేసిన అభివృద్ధి ఏందో ప్రజలతో చెప్పించగలరా, లేదా ప్రజల మధ్యన వీళ్ళు చెప్పగలరా? ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే పార్టీకి నేను కట్టుబడి ఉన్నా అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడతారు, ప్రజల ముందట మాట్లాడతారు. అదే ప్రభుత్వం రానిప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడే క్షణమోపిక కూడా లేని ప్రజాప్రతినిధులు ఏ లాభం కోసము ఇవాళ పార్టీలు మారుతున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చెప్పిన దాంట్లో మొత్తం అర్థం ఉంది. దీన్ని కొంచెం విశ్లేషణ చేసుకుంటే ప్రజలందరికీ అర్థమవుతుంది నేనేం చెప్పాను అనేది. ఎస్ సార్. అంటే ఏదైనా సరే మీరు ముక్సూటుగానే మాట్లాడతారు, అంటే ఫేస్ టు ఫేసే చెప్పేస్తారు, పెద్ద దాచుకున్నట్టు కూడా ఏం అనిపించదు సార్. చాలా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది సార్. నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు బీజేపీ ఆఫీస్కి ఈ మధ్య కాలంలో ఎనీ టైమ్స్ పోయారు? మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను గెలిచిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 month వరకు పబ్లిక్తోనే అయ్యింది, ఇంటి దగ్గర కలవడానికి. ఆ తర్వాత ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళాం, ఒక మీటింగ్ ఉండే. ఆ తర్వాత అక్కడ ఒక మీటింగ్ అయింది ఆల్ ఎమ్మెల్యేస్. దెన్ నెక్స్ట్ ఒక 15 daysకి అట్లా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారము ఉంది. మేము ఫస్ట్ పోలేదు కాబట్టి తర్వాత ప్రమాణ స్వీకారం కోసం అదొక మీటింగ్ అయింది. ఆ తర్వాత నన్ను జనసంకల్ప యాత్రలోనే రాష్ట్రమంతటా తిరగడం జరిగింది. తర్వాత ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా రాష్ట్రమంతటా తిరగడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్సీ ఎలక్షను గ్రాడ్యుయేట్ దాంట్లో ఈ ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరపున ఉంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ దాంట్లో 15-20 రోజులు అక్కడే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ నేను గెలిచిన నుంచి డిసెంబర్ నుంచి మొదలు పెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు 2024 వరకు నేను ఆల్మోస్ట్ పార్టీ పని మీదనే తిరిగాం. ఒక 8 to 9 months నేను కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళలేదు. అట్లనే రాష్ట్రం మొత్తం మీద తిరగడం జరిగింది.
ఒకవేళ ఉంటే ఒక 5 రోజులు 6 రోజులు ఉండొచ్చు మంత్లీ మొత్తం ఒక మంత్ కలిసి ఆన్ యావరేజ్ ఒక 1 మంత్ అక్కడ ఉంటే ఒక 8 months ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఒక 2-3 months ఒక 2-3 మీటింగ్లకు పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. సో లోకల్లోనే ఉండిపోయాము. 24/7 అక్కడే ఉన్నాం. ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో ఉంటాం. తర్వాత వీళ్ళు ఈ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే మొన్న ఎలక్షన్ అయింది అంజిరెడ్డి గారు కుమరయ్య గారు ఉన్నప్పుడు మళ్ళీ కరీంనగర్లో ఒక 13-14 days ఉన్నాం. ఉండి వర్క్ చూసుకున్నాము. ఆ తర్వాత నేను ఇంకా రాలేదు. ఒక 6 months పార్టీ ఆఫీస్కి ఏం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్యన వినాయక చవితి నాడు ఒకటి, ఆ తర్వాత ఒక మీటింగ్ ఉంది రామచంద్రరావు గారితో అంటే ఒకటి, మొన్న రాష్ట్ర పదాధికారుల మీటింగ్ అంటే ఒకటి వెళ్ళడం జరిగింది. 3-4 సార్లు వెళ్ళాం. ఆల్మోస్ట్ లెక్కేస్తే ఒక 10 సార్లు వెళ్ళొచ్చు 2 yearsలో. సార్ చాలా తక్కువ వెళ్ళిన ఎమ్మెల్యే మీరేనా? అంటే ఇది ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నా అంటే మీరు అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ నాయకత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదని, మీరు ఇంకేదో ఆశిస్తున్నారు కానీ మీ ఇంపార్టెన్స్ లేదని, మీరు ఇద్దరు పెద్ద నాయకుల మీద గెలిచినా నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీరు అసంతృప్తిగా ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సార్. అదేం తప్పమ్మా. ఎందుకంటే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, గెలిపించింది. ఇవాళ నాకు ఈ గుర్తింపు ఉన్నదంటే పార్టీ వల్లనే. మీరు ఇక్కడికి పిలవడమైనా, మీడియా అంతా నన్ను చూపెట్టాలని, నాతో ఇంటర్వ్యూ కావాలని అడగడమైనా, ఇదంతా కూడా పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. ఆ పార్టీ ఇచ్చిన టికెట్ మీద కామారెడ్డి ప్రజలు గెలిపించడం వల్ల ఇవాళ నేను ఇంత ఎలివేషన్ వచ్చింది. లేకుంటే వెంకటరమణారెడ్డి ఈజ్ ద జీరో. బట్ వెంకటరమణారెడ్డి ఎప్పుడు హీరో అయిండు? పార్టీ ప్లాట్ఫామ్ మీద టికెట్ ఇచ్చినప్పుడు, కామారెడ్డి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు వారి పుణ్యం ద్వారానే మనం హీరోగా మారడం జరిగింది. ప్రజలు గుర్తించడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా గుర్తించడం జరిగింది. ఏ గుర్తింపు అయితే ఎవరి ద్వారా సాధించినామో వారిని మర్చిపోయేంత పిక్చర్ అయితే కాదు. ఒకటి. రెండవది, నాకే గుర్తింపు రాలేదు అనుకుంటే ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఇంకే పదవికి రాదనేది నా ఉద్దేశం. ప్రజలు, నేను గొప్పగా ప్రజలందరికీ తెలిసింది గొప్పగా 2 ముఖ్యమంత్రుల మీద, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి, లేదా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ఏది చెప్పినా 2 మీద, ఆ పెద్దోళ్ళ మీద గెలవడం వల్ల నాకు ఎలివేషన్ వచ్చిందనేది ప్రజలందరూ అనుకుంటుంటారు. అది నిజం కాదని నేను అన్నా. కానీ నేనెప్పుడు అట్లా ఫీల్ కాలేదు. నేను ఎప్పుడు ఏమని ఫీల్ అవుతానంటే, రూపాయి తీసుకోకుండా, ఒక్క సీసా మందు పంచకుండా, వితౌట్ బ్రైబ్తోని, ఒక్క లంచం అనేది పదమే లేకుండా ఓటేసిన ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళు గొప్పోళ్ళు అనేది నేను ఫీల్ అవుతాను. పైసా ఖర్చు పెట్టలేదు సార్. పైసలు కూడా ఎక్కడ మందు పంచలేదు, ఒక్క రూపాయి కూడా పంచలేదు. మామూలుగా అందరూ రాజకీయం అంటే పంచంది గెలుస్తారు అనేది ఒక చిన్న టాపిక్. అది పంచడం పంచకపోవడం అనేది నేను ఇంతకుముందే కూడా చెప్పాను. నేననేది ఏంటంటే, ఆ 2 మీద గెలవడం వల్ల ఇంత గుర్తింపు వచ్చిందనేది నిజమే. కానీ గెలవడానికి అసలు కారణం ఏంది అని అంటే ఇది అనేది నేను చెప్తున్నాను. ప్రజలు, కామారెడ్డి ప్రజలు ఏమి ఆశించకుండా, మనవాడు మనోడు, రేపొద్దున మనకు ఉపయోగపడతాడు, నిజాయితీగా ఉంటాడు, ఉన్నది మాట్లాడతాడు, అయితే అవుతుంది అంటాడు, లేకుంటే లేదంటాడు అనే ఒకే గుర్తింపు మీద చేశారు. లేదా సోషల్ సర్వీస్ చేసిన దాని మీద, అందరికీ సాయపడ్డ దాని మీద కూడా మనోడు అనుకునే ఒక గుర్తింపు వచ్చి ఉంటుంది. దానివల్ల గెలవడం జరిగింది. కానీ పబ్లిక్ ఎలివేషన్ అంతా 2 మీద గెలవడం జరిగిందని. ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏ పదవి వస్తే గుర్తింపు వస్తుంది? ఇప్పుడు నేను ఒక మామూలు ఎమ్మెల్యేను, పార్టీ పదవి కూడా లేదు. ఒక 119 మందిలో నేను ఒక ఎమ్మెల్యేను. 119 మంది ఎమ్మెల్యేల పేర్లు ఏ ప్రజలు చెప్తారు? పోనీ ఒక 20 మంది పేర్లు చెప్పమంటే ఎంతమంది పేర్లు చెప్తారు? ఆ చెప్పే పేర్లలో కనీసం నా పేరైతే ఉంది కదా, ఆ 20లోనో 10లోనో నా పేరైతే వస్తుంది. సరే, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, వెంకటరెడ్డి గారు, ఇట్లా మంత్రుల పేర్లు చెప్తే లాస్ట్కు బీజేపీకి వచ్చేసరికి ఓ వెంకటరమణారెడ్డి గారు అనే పేరు అయితే వస్తుంది. ఇంతకన్నా పెద్ద అదృష్టం ఏముంది? ఇకపోతే ఇది ఒక రకం. వాస్తవంగా నాకు ఫ్లోర్ లీడర్గా ఇవ్వడానికి డిసైడ్ అయిన పార్టీ, కానీ నేనే వద్దని అనుకున్నాను. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పి నేనే రికమెండ్ చేయడం జరిగింది. ఆయన నేను మా ఇద్దరి మధ్యనే ఉండే, మహేశ్వర్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి మధ్యలో ఉండే. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, నేను మొదటిసారి గెలిచాను. ఆయన 2వ సారి గెలిచారు. ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 2023లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి నేను మొదటిసారి ఎమ్మెల్యేను. సీనియర్ ఉంటారు.
అయితే రాజాసింగ్ గారికి ఇవ్వండి, లేదు అని అంటే మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వండి. ఆ ఇద్దరిట్లలో ఎవరికైనా ఇవ్వండి, సీనియర్లు ఉన్నారు. మిగతాళ్ళందరం మొదటిసారి గెలిచిన వాళ్ళమే. రాజాసింగ్ గారు 3వ సారి, మహేశ్వర్ రెడ్డి గారు 2వ సారి, పాయల్ శంకర్ గారు మొదటిసారి, వెంకటరమణారెడ్డి మొదటిసారి, రాకేష్ రెడ్డి మొదటిసారి, పాల్వాయి హరీష్ మొదటిసారి, ధన్పాల్ గారు మొదటిసారి, రామారావు గారు మొదటిసారి. అందరం మొదటిసారి వాళ్ళమే. ఇస్తే వాళ్ళిద్దరిట్లలో ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఎలా ఆలోచించి చేస్తారనేది మీరు చూడండి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నేను వద్దని చెప్పడం జరిగింది. మరి పార్టీ నాకు అంత పెద్ద పోస్ట్ ఇస్తా అని అన్నాక ఇంకా నాకెందుకు అసంతృప్తి ఉంటుంది? ఇంకేముండదు. ఇక పోతే ఏదో ఆశించేది ఏముంటుంది? ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది ఫలితం. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆశించిండ్రు అనేది నేను బయట ఇంతవరకు కూడా నేను రాష్ట్ర అధ్యక్ష పదవిలో నేను ఉంటానే లేదు. నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నమాట మాత్రం నిజం. అవకాశం వస్తే ప్రధానమంత్రి కూడా అవుతామని అనుకుంటారు. ఎందుకు కాదనుకుంటారు? ఎవరెందుకు కాదనుకుంటారు? మీరున్నారు, ఎన్ని రోజులని యాంకర్గా ఉంటారు, ఎన్ని రోజులని ప్రజెంటర్గా ఉంటారు, ఎన్ని రోజులని ఎడిటర్గా ఉంటారు, ఎన్ని రోజులని ఏదో ఒక రోజు మనం స్టూడియో పెట్టాలి, పెద్దది చేయాలి, ఛానల్ పెట్టాలి, శాటిలైట్ చేయాలి, ఏదో ఒక అంబిషన్ ఉంటుంది. ఒక ఫీల్డ్లో అది ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, అగ్రికల్చరిస్టులైనా, ఆఖరికి అడ్డ మీద కూలీల లాగా పోయినా ఒకసారి ఆ లేబర్ లీడర్ను కావాలి అనే ఒక ఆలోచన వస్తుంది. తప్పేం లేదు. ట్రేడ్ యూనియన్ లీడర్గా రావాలి అని అనుకుంటారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటారు, రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, మంత్రి కావాలనుకుంటారు, ముఖ్యమంత్రి కావాలంటారు, ప్రధానమంత్రి. ఆశ పడడంలో తప్పు లేదు, కానీ అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలనేది నా ఉద్దేశం. మరి మీరు రామచంద్రరావు గారి ప్రమాణ స్వీకారానికి లేదంటే ఆయన ఎలక్ట్ అయిన తర్వాత అసలు కనిపించలేదు, మొన్నెప్పుడో మీ నోట్తోనే మీరు చెప్పారు, మొన్నెప్పుడో వచ్చి కలిసాను. వై సార్? వినాయక చవితి రోజే కలిశాను. ఆయన ఎన్నికైన తర్వాత 3 నెలలకు వచ్చి కలిశాను. నేను యాక్చువల్ ఏవైతే గుళ్ళు, కుల సంఘాలు, కళ్యాణపాలు ఏవైతే ఫైనాన్షియల్ రిటర్న్స్ ఉంటాయో ఆ సంఘంకు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద ఇన్కమ్ అనేది ప్రజలకు ఉండాలా, అప్పుడు ఆ సంఘం బలోపేతంగా అవుతుంది. కానీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఒకటి పనికిరాని కట్టడం కట్టించే కన్నా దానివల్ల రిటర్న్స్ వచ్చే కట్టడం కట్టియడం కరెక్ట్ అనేది నా ఆలోచన. కళ్యాణపము ఖచ్చితంగా కిరాయిలు వస్తాయి, వాళ్ళకు ఆ సంఘంలో జమ అవుతూ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. గుళ్ళు ఉన్నాయి, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరం పోయేది గుడికే. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత డబ్బు లేనోడైనా, పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నోడైనా ఒక్క పొద్దులు పట్టిపోతాడు, అనారోగ్యం ఉన్నోడు ఖచ్చితంగా బాగు చేయి భగవంతుడు అని దేవుని దగ్గరికి పోతాడు. కాబట్టి ఆ గుళ్ళకి కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా తన గురించి తాను కోరుకునే ఒకే ఒక్క ప్లేసు అవి దేవుడు ఉన్నటువంటి గుళ్ళు తప్ప వేరే అవకాశం అయితే ఉండదు. సంతోషాన్ని మిత్ర బృందానికి పంచుకోవచ్చు, లేదా పార్ట్నర్స్తో పంచుకోవచ్చు, లేదా కుటుంబంతో పంచుకోవచ్చు, కానీ కష్టాన్ని మాత్రం దేవునితోనే పంచుకుంటాం. అది ప్రతి ఒక్కరూ మన ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. ఎవరం కోరుకున్నా ఓ టైంలో భగవంతుడు జర నన్ను చూడని చెప్పి ఇట్లా అనే పోతాము, అంతే. పొద్దున్న లేసాను, అది ఖచ్చితంగా చేస్తాం. అది ఒక్క పూట దొరకలేదా రామచంద్రరావు గారికి? అయితే ఆయన పూట దొరకలేదంటే నేను అవన్నీ రోజు 35 నుంచి 40 సంఘాల ఇనాగ్రేషన్స్ ఉండే, అట్లా 3600 సంఘాల దగ్గర నేను మొత్తం కంప్లీట్గా డైలీ చేసుకుంటూ పోతే కూడా నాకు నెల రోజులు చేస్తే 900 అయినాయి. 900, 1000 దాకా దాటలేవు. కంటిన్యూగా నేను 2.5 months చేసిన. 2.5 months చేస్తే ఇంకో 25% ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి చేయలేదు ఇంకా. కంటిన్యూగా 3 months, ఆల్మోస్ట్ 3 months, 2.5 months మీన్స్ 82 days చేసాం కంటిన్యూగా. వర్షం వచ్చినా రాకున్నా ఏదన్నా మార్నింగ్ 8 to ఈవినింగ్ 8-9 వరకు కంటిన్యూ చేసాం. నా ఫేస్బుక్లో ఆ డేట్స్తో సహా కనపడుతుంది. నేనేదో ఓరల్గా మాట్లాడుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని కొడితే ఆ డేట్లలో ఎన్ని గ్రామాలలో ఎన్ని చేశాడనేది లైవ్ కనపడుతూనే ఉంటుంది. రామచంద్రరావు గారు ఎలక్ట్ సో ఆ రోజు రామచంద్రరావు గారి ఎలక్షన్ కన్నా వారం 10 రోజుల ముందే కిషన్ రెడ్డి గారికి నేను చెప్పాను, అన్న మరి నేను రమ్మంటున్నారు, నాకేమో ఇది ఉంది, ఇవి ఒక్క ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు అంటే క్యాన్సిల్ చేయొచ్చు, 35-40 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. అందరూ ఒక్కొక్క సంఘంలో 100-150 మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎదురు చూస్తుంటారు. అట్లా రోజు 4-5 వేల మందిని క్యాన్సిల్ చేయలేము, కంటిన్యూ ఉంది, నన్ను ఏం చేయమంటారంటే సరే పర్వాలేదు మీరు రాకున్నా పర్లేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. తర్వాత ఎలక్షన్ అయింది.
ఎలక్షన్ రోజు కూడా రమ్మని చెప్తే కూడా చెప్పిన అన్న ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే అన్నారు. నేను ఎప్పటికప్పుడు కిషన్ రెడ్డి గారికి చెప్పాం. తర్వాత ప్రమాణ స్వీకారం అయిన రామచంద్రరావు గారిది అయిన రోజు కూడా అది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ డేట్ ఖాళీ ఉండే నాకు. తర్వాత షెడ్యూల్ అలాగే ఉంది. తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ కొంచెం దూరం పోయేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. నాకు అక్కడ షెడ్యూల్ ఉండే. రామచంద్రరావు గారి దగ్గరికి రాలేదు. యాక్చువల్గా రామచంద్రరావు గారుతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాము. ఆయన మనిషిగా 100% చాలా జెన్యూన్, కల్మషం లేని వ్యక్తి. రాజకీయ నాయకుని లక్షణం అంటే లక్షణాలు అంటే కన్నింగ్ నేచర్ ఆయన దగ్గర లేదు. అడగకుండానే చెప్పేస్తున్నారు, మా మధ్యలో ఏ డిఫరెన్స్ లేదని ముందే చెప్పేస్తున్నారు. అంటే సేఫ్ సైడ్ ఏం లేదమ్మా. ఆయన నిజంగా కూడా కల్మషం లేని వ్యక్తి. మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు పార్టీలో. మరి రాజా సింగ్ గారు రిజైన్ చేయడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆల్మోస్ట్ సేమ్. మరి రాజా సింగ్ గారు రాజా సింగ్ గారు అసలు ఏంటి సార్ ఎపిసోడ్? కరెక్ట్ గా చెప్పండి సార్, రకరకాలుగా చెప్తున్నారు. ఏదైనా చెప్పొచ్చమ్మా. పార్టీ అది నీకు నిజంగానే చెయ్యాలని, పోటీ చేయాలని ఉంది, వెళ్ళి అప్లికేషన్ చేసి చేసేది ఉండే. వెళ్ళినరు కానీ అప్లికేషన్ అయితే చేయలేదు అనేది వాళ్ళ వాదన. చేసేందుకు పోతే తీసుకోలేదని ఈయన వాదన. సరే ఏదన్నా కావచ్చు, అది పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, 3 సార్లు గెలిచావు, ఆ పార్టీ సింబల్ మీదనే కదా. ఇంటి గుట్టును బయటది పెట్టద్దు కదా. భార్యాసింటిది కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తుంది, భర్త సింటోడు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు, పిల్లలు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తారు. కానీ మంచిని చూడాలి కానీ ఒక్కసారి 2 సార్లు చెడు జరిగిందని దాన్ని పట్టుకొని మనం మంచినే మర్చిపోతే కష్టం. ఎవరెంత అయినా ఏ రాజకీయ నాయకుడు రాజకీయంలో వర్గాలు అనేది కామన్, అది లేకుండా ఉండనే ఉండదు. అది లేదు అని చెప్పడం అనేది తప్పు. అది ఉంటేనే రాజకీయం, అది లేకపోతే రాజకీయం కాదు. ఈ భూమి ఉన్న రోజులు సూర్యచంద్రులు ఎంత అయితే నిజమో, ఈ రాజకీయం ఉన్నన్ని రోజులు వర్గాలు శత్రువులు అనేది అంతే కామన్. ఆ సూర్యచంద్రులు ఈ భూమి ఉన్న రోజులు ఎంతైతే నిజమో, ఈ రాజకీయం అనే పదానికి, ఈ రంగానికి వాస్తవంగా శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా వర్గాలు ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, నా ఐడియా మీది కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలని రూలు లేదు. మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాది. కానీ ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఏదో ఒక ఒపీనియన్ కంక్లూజన్కి వస్తుంది. సరే 3 సార్లు గెలిచిర్రు, ఆ రికగ్నేషన్ మీద హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేసి, నేను బ్రదర్గా ఆయనకు నాకు 10 ఏళ్ళు ఇంచుమించుగా ఒక 8-10 ఏళ్ళు, నేను 8 ఏళ్ళన్నా పెద్దోడిని అనుకుంటున్నాను. నేనైతే 8-10 ఏళ్ళు పెద్దోడినే అనుకుంటున్నాను. 45 అట్లా ఉంటుండొచ్చు, నేనైతే 55. సరే పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పేది ఉండే. 3 సార్లు ఎమ్మెల్యేగా అయినరు, ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసేది ఉండే, అక్కడ పోయి మాట్లాడేది ఉండే. ఓకే, అది మాట్లాడలేవు, ఊరుకున్నా పర్వాలేదు. రాజీనామా చేస్తున్నా దమ్ముంటే యాక్సెప్ట్ చెయ్యి అనడం మాత్రం తప్పమ్మా. ఆయన ముందరనే నేను చెప్పగలుగుతా, నాకు కలుస్తాడు. నిన్న మొన్న నాంపల్లి కోటలో కూడా కలిసినాం, హగ్ చేసుకుంటాం, అట్లా ఏం లేదు. అన్న అంటాడు, అన్న అంటా, నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, అట్లేం లేదు. కానీ ఆయన దమ్ముంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయని ఒక పార్టీకే సవాలు విసిరినప్పుడు, పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే పార్టీ సున్నా అవుతుంది. పార్టీలో దమ్ము లేదని అంటారు. ఆ దమ్ము ఉందా లేదా అనేది క్వశ్చన్ వేసింది ఎవరు? రాజాసింగ్ గారు వేశారు. దమ్ము ఉంటే అని అన్నారు. దమ్ము ఉంటే అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశారు, రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సస్పెండ్ చేయలేదు పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ తప్పు అవుతుంది. ఇవాళ నేను రాజీనామా చేస్తే అది నా ఇష్టం, నేను రాజీనామా చేయొచ్చు. నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే నేను తప్పు చేసినట్టు. ఇది గమనించుకోవాలి ఏ లీడర్ అయినా సరే. కానీ ఆవేశంతో తను చేయడం, ఇవాళ ఒక 15 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి ఇంచుమించుగా 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే 55 ఏళ్ళకి ఎమ్మెల్యే నేనా? ఎవరు అదృష్టవంతులు ఇందులో? ఇద్దరి మీద గెలిచిన నేనా, లేక 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న రాజాసింగ్ గారు? 30 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టవంతుడా? 50 సంవత్సరాలకు ఇద్దరి మీద గెలిచిన నేను అదృష్టవంతున్నా. అదృష్టానికి కొలమానం ఏం లేదు, అది తృప్తికి సంబంధించిన విషయం. నేను తృప్తిగా, ఐఎమ్ కంఫర్ట్ అనుకుంటే కంఫర్టే, నేను కంఫర్ట్ లేని అనుకుంటే లేదు, అంతే. అది మన సైకాలజీ. మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మెదడు అదే చెప్తుంది. మన మెదడు ఏదైతే చెప్తుందో అదే మనసు ఆలోచించుకుంటే తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తి లేనప్పుడు ఏ స్థాయికి పోయినా వ్యతిరేకత కామన్. ఈ పార్టీలకు పోతాడు, ఆ పార్టీలకు పోతారు అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం. ఆయన ఎందుకు వెళ్తాడో ఆయన డైరెక్ట్ చెప్పండి, నేను బీజేపీ మళ్ళీ పిలిస్తే వస్తా అని కూడా అంటున్నాడు.
పిలుస్తుండొచ్చు, మరి ఎందుకు భవిష్యత్తులో పిలుస్తలేరు సార్? పిలుస్తారు, భవిష్యత్తులో పిలుస్తారు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. నేను అప్పుడే ఎన్టీ రామారావు గారిని నాగయ్య కాలంలో పుడితే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే ఎంత చీప్గా ఉంటుందో, ఈ సమయంలో 1970లో పుట్టాల్సిన 1970లోనే పుట్టాలా, 1950లో పుడితే బాగుంటుండే అనుకుంటే తప్పు. అదే 1970లో పుట్టే నేను అయ్యో 2025లో పుడితే నేను ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంటే కదా, ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అని అనుకుంటే తప్పు కదమ్మా. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. కష్టపడడం మన వంతు, ఫలితం మాత్రం ఆ దేవుడు ఇస్తాడు. అది ఆలోచించకుండా ఆవేశపడి అందరము అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, అయ్యో ఆయన వయసు నా వయసు సేమ్ నేను కాలేదు అంటే ఎలా? అది తప్పు కదా. ఆయన అయిండు, కష్టపడవచ్చు, అయిండు, నా కష్టంలో ఎక్కడో లోపం ఉండొచ్చు, కాకపోవచ్చు, తప్పేముందండి. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది అవుతుంది. తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అదే ఎన్టీ రామారావు గారే చనిపోకపోతే, అదే చంద్రబాబు నాయుడు కాకపోతే, ఇలా అనుకుంటే ఏది అనుకుంటే అదే. కాబట్టి అవకాశం ఏ రూపకంగా వచ్చేది ఎవరికి తెలియదు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా నిజంగా ఆయన చాలా బాగుండే, అలా ఉండాలి అనే పేరు తెచ్చుకున్న వాళ్ళు లీడర్లు. కానీ వీళ్ళందరూ అలాంటి ఆలోచన లేరు. నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రులు ఇద్దరు, ఒకరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రెండవది ఎన్టీ రామారావు గారు. ఈవెన్ నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను ఈ కోవలకు తీసుకురావట్లేదు. నాకంటే ఆయన అంటే ఇష్టమే, కానీ నిజంగా చెప్పాలంటే మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయలేదు. కావాలంటే అప్పుడు చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లను ఎవరు అడిగినా చెప్తాను. ఓకే, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో వచ్చారా సార్? 100%. ఓకే, అంతే కదా. కానీ అవకాశం ఇచ్చింది మాత్రం భారతీయ జనతా పార్టీ. నేను కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, Yeah. కానీ అవకాశము నాకు రాజకీయంగా అవకాశం ఇచ్చింది కాంగ్రెసే. నన్ను రాజకీయంగా ఎదుగుదల చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. సరే ఎవరెవరో ఏదేదో చెప్పుకుంటారు, మేము చేసినాం అంటారు, కానీ అది నాకు తెలుసు, చేసిన ఆయనకు తెలుసు, పైన భగవంతునికి తెలుసు. అబద్ధమే. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, అయ్యో నేను రాంగ్ పార్టీలు ఉన్నానా? అట్లా ఏం లేదం. ఎందుకు అనిపిస్తుందాం? అయ్యో అందులో ఉంటే టికెట్ ఇవ్వకపోతేమో నాకు ఎమ్మెల్యేనే కాకపోతుంటేనేమో అని అనుకోవాలి, కానీ నేను ఇందులో ఉంటేనే ఎమ్మెల్యే అయినా అని అనుకుంటా నేను. కాబట్టి అట్లేం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలు నాకు ఎమ్మెల్యేగా నాకు మళ్ళీ తిరిగి రాజకీయ భిక్ష పెట్టింది ఆ పార్టీ. సరే, పార్టీలు మారడం అనేది వారి వారి వ్యక్తిగత విషయం, వారి అవసరం, వారి అవసరాలకే మారుతారు అనేది అయితే నేను నమ్ముతా. ప్రజల అవసరాల కోసం మారే వ్యక్తిని నేనైతే చూడలేదు. ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీగా ఉన్నటువంటి టాపిక్ సార్, ఓసీలకు రిజర్వేషన్. అంటే మీకు వెనకాల రెడ్డి ఉంది కాబట్టి ఆ రెడ్డిల గురించే మీరు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఓసీల గురించే మీరు ఫైట్ చేస్తున్నట్టుగా, మిగతా అసలు మీకు అక్కర్లేనట్టుగా ప్రొజెక్షన్ అవుతుంది సార్. నిజంగా మీ మనసులో మాట ఏంటి సార్? ఒకటి అందరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కూడా, నాకైతే కులం ఫీలింగ్ ఉండదు, మతం ఫీలింగ్ ఉండదు. నేను ఇప్పటివరకు మతం పట్టుకొని ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు, కులం పట్టుకొని మాట్లాడిన సందర్భం లేదు. నేను తప్పొప్పులనే చూస్తా, నీనా అని కూడా చూడ. నేను మంచి చెడు, తప్పు ఒప్పు, వీటి మధ్యనే నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటానమ్మా. వాస్తవంగా ఏదైతే ఆర్థిక పరమైన రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పినాం, నేనన్నది ఓసీ రిజర్వేషన్ ఇచ్చేసి జనరలే పెట్టకండిగా, జనరల్ ఎందుకు ఓసీ రిజర్వేషన్ ఇచ్చేయమని చెప్పినాం. యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గవర్నమెంట్, కుల గణన చేసినటువంటి ప్రభుత్వము అది నిజంగానే న్యాయమైనప్పుడు కులాల వారిగానే రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పినాం. మాలది మాలకే, మాదిగది మాదికే, మాలోళ్ళల్లో కూడా నీరడోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళల్లో కూడా వేరే రకాలు ఉంటాయి, అందులో ఏబిసిడి టైప్ అట్లా కూడా ఉంటాయి. చెర్ల నుంచి నీళ్ళు ఇడిచిపెట్టే వాళ్ళని నీరడోళ్ళు అంటారు, డప్పు కొట్టేటోళ్ళు డప్పు కొట్టుతూ ఉంటారు. ఇక తోలు తీసేవాళ్ళు, బర్రెలు చనిపోతే గోజల తోళ్ళు తీసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. అలాగే బొందలు దావేటోళ్ళు వాళ్ళు ఉంటారు, కాటిపాపలోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చాలా రకాలు ఉంటాయి అందులో. అట్లా మాలోళ్ళల్లో కూడా ఉంటారు, అంటే ఎస్సీలల్లో మాల మాదిగా అంటారు. అందులో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వృత్తి, వాళ్ళ వృత్తిని బట్టి అట్లా చేశారు. సరే, అప్పటి పరిస్థితులను బట్టి అట్లా చేశారు. అట్లాగే బీసీలలో దర్జీలు ఉంటారు,
టైలరింగ్ అంటే ఇప్పుడు టైలరింగ్ కొట్టడం, ఇప్పుడు మంగళోళ్ళు చేయడం, ఇవన్నీ ఈ కులపడు ఆ కులపడు అని లేదు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు. అవును. అట్లానేమి నాయి బ్రాహ్మలే ఒక్కరే చేస్తున్నారు అనేది లేదు. అట్లాగే దర్జీలో చాలా లీస్టెడ్ పాపులేషన్ ఉంటారు. బీసీలలో హైయెస్ట్ పాపులేషన్ ముదిరాజు, మున్నూరు కాపు ఉంటారు. నేను ఇందులో 134 కులాలు ఉన్నాయి. అవును. సరే, అందులో ఒక 10-15 ఎస్సీలలో ఉన్నాయి, ఓసీలలో కూడా 20-25 ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇలా గుడాట్ రెడ్డిలు అంటారు, గుడాట్ కాపులు అంటారు, మోటాట్ అంటారు, పాకనాట్ అంటారు, చిట్టప్ అంటారు, ఏవో చెప్తా ఉంటారు. ఇందులో కూడా రెడ్డిలలో కూడా ఉన్నారు, ఆర్యవైశ్యులలో కూడా ఉన్నారు. బ్రాహ్మణుల కర్ణాలు అంటారు, బ్రాహ్మణులు అంటారు, ప్లస్ పూజారులు అంటారు. ఒక్కొక్క రకం అందులో కూడా 4-5 రకాలు ఉంటాయి. వెల్మలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది మార్వాడి ఉన్నారు. అందులో కూడా జైన్లు వేరు, మహేశ్వరులు వేరు, అగర్వాళ్ళు వేరు, అందులో కూడా చాలా మటుకు ఉన్నారు. ఇవన్నీ కలిపితే 200 ఉంటుండొచ్చమ్మా. మొత్తం కలిపితే 200 ఉంటుండొచ్చు. కుల గణన చేసినటువంటి ప్రభుత్వాన్ని నేను ఏమడిగినా అంటే, ఈ పంచాయతీ ఏంది, కులం ఏంది, రిజర్వేషన్తో గొడవలేంది, కలిసి ఉండేటువంటి జనంలో రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం పెడుతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి నేనేమన్నంటే కులగణన చేసిరు, మీరు ఏ కులంలో ఎంతమంది ఉంటే అంతే ఇచ్చేయండి. దర్జీలు ఉన్నారు, 0.1% 1% వస్తుంది. ఆయనకు ఒకటే సీటు రాష్ట్రం మొత్తం మీద దర్జీకి రిజర్వేషన్. రెడ్డిలో 6% ఉన్నారని అంటారు. 6.5, 7.5, 1.5 నాకు ఐడియా లేదు, నేను దాని గురించి మాట్లాడతలేను. ఎంతనైనా ఉండొచ్చు రెడ్డిలు. సరే, సపోజ్ ఇప్పుడు జీటీవీలో భరత్ గారు కానీ ఇంకా వేరే దగ్గర ఒక 6.5, 7.5 అని వాళ్ళు అన్నారు. వాళ్ళ లెక్క ప్రకారమే మాట్లాడదాం. 6-7% ఉన్నారు కాబట్టి 6-7 సీట్లే వస్తాయి. అంటే ఇప్పుడు 30-40 మంది ఉన్నారు కదా అసెంబ్లీలో, రేపు తగ్గని తప్పేమంది. ఎవరు ఒప్పుకుంటారు సార్ అట్లా? అందరూ ఒప్పుకోవాల్సిందే. ఒక రూల్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరూ అన్నీ కావాలి. రెడ్డిలు కూడా తగ్గాల్సిందే. నీ పాపులేషన్ బట్టి నువ్వు వీలైతే పాపులేషన్ పెంచుకోవద్దన్నాడు, వద్దనిలే కదా. ఇప్పుడు జనమంతా అదే కదా కోరుతున్నది. పాపులేషన్ పెరిగితే రిజర్వేషన్ పెరుగుతుంది. బేస్డ్ ఆన్ పాపులేషనే కదా ఇప్పుడు చేసింది. కులగణన అదే కదా ఇప్పుడు చేసింది, అదే కదా రేవంత్ రెడ్డి గారు చేసింది. పాపులేషన్ పెంచుకోమని చెప్తున్నాను నేను, దర్జీలకు అదే చెప్తున్నాను. రెడ్డిలు కూడా అదే పెంచుకొని రేపు 40% పెంచుకొని ఎవరు వద్దన్నారు? అడ్డం ఎవరు వస్తలేరే? నీ పాపులేషన్ పెంచుకోవడానికి నీకు అడ్డం వస్తలేరు కదా ఎవరు. నీకు 3 పిల్లలు ఉంటే ఎలిజిబిలిటీ కూడా ఎత్తేసారు, ఇంకా ఫ్రీ. నువ్వు రేపు రాజకీయంలోకి వచ్చి ఇంకా వేరే వాళ్ళు ప్రభుత్వం వస్తే పెట్టండి అన్లిమిటెడ్ చిల్డ్రన్స్. పిల్లలు ఎంతమంది ఉన్నా రాజకీయ పోటీకి అరువులే అని పెట్టండి. వాళ్ళ బయలా తీసుకురండి, ఏమైంది? జీవో తీయండి, ఏమైంది? ఫరగొడేది ఏం లేదు. పెరిగిన అట్లనే పాపులేషన్ పెరిగి రోడ్లన్నీ ఇరుకులైపోయి ఇండ్లల్లో పట్టకుండా, ఇండ్లు లేకుండా లాస్ట్కు బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏది గైడ్ చేస్తున్నట్టు ప్రభుత్వము? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడు సరే ఎమర్జెన్సీ అని పెట్టారు, రస్బందీ అని పెట్టేసారు. అప్పుడు ఆపరేషన్లు దొరికినట్టు తీసుకుపోయి ఆపరేషన్. అందరూ తప్పని అంటారు. నాకు ఎమర్జెన్సీ గురించి ఐడియా లేదు, కానీ నేను అనేది ఏంటంటే అది తప్పు అంటారు. కానీ పాపులేషన్ కంట్రోల్ కావడానికి అదో కారణమని నేనంట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజు ఇందిరాగాంధీ గారు సరే సంజయ్ గాంధీ గారు ఎవరో చేసిర్రు అని అంటారు, చేసిర్రు, ఎత్తుకపోయారు, పట్టుకపోయారు, ఆపరేషన్ చేసిర్రు, కొందరు చనిపోయారు అంటారు. సరే, ఒక ప్రయోగం చేసిర్రు. వాస్తవంగా పిల్లలు అప్పుడు 8, 9, 10, 11, ఎందుకు మేమే 5గురం. మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఉన్నారు, 25 సంవత్సరాలు అయినా 5గురం పుట్టినాం. ఎన్టీ రామారావు గారు టాప్ స్టార్, 24 గంటలు పనిచేస్తున్నారు, అయినా 11 మంది పుట్టిరు. అప్పుడు ఉన్నటువంటి అందరికి కూడా 8, 10, 7, 9, 10, 11, 12 పుడుతూనే ఉన్నారు. ఇవాళ ఏదో ముస్లిమ్స్ని అంటారు, కానీ ఇప్పుడున్న ముస్లిమ్స్కి కూడా 2-3 కూడా లేరు. ఇద్దరికే లిమిట్ అయ్యారు. ఎప్పుడో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మనల్లో కూడా ఎప్పుడో ఉన్న వాళ్ళకి కూడా 10, 11 ఉన్నారు. మా పెద్దక్కకి నాకు 15 సంవత్సరాలు డిఫరెంట్. ఆమె 10th క్లాస్ చదివితే నేను పుట్టిన. మరి ఇబ్బంది ఏం లేదే, పాపులేషన్ పెరిగింది కదా. ఇప్పుడు ఏమంటున్నారు? పాపులేషన్ బేస్ చేసి మాకు ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఇంత రిజర్వేషన్ కావాలని అంటున్నారు కదా. ఇది ఎవరు పెట్టిరు? బీసీలు అడిగిరా? ఎస్సీలు అడిగిరా? ఏ కులం అన్న అడిగిందా? ఏ కులం అడగలేదే. నాకు ఈ రిజర్వేషన్ ఇవ్వమని అడగలేదు. నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి, నాకు ఈ విద్యావకాశం ఇవ్వండి, నాకు వైద్యావకాశం ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు తప్ప నాకు ఈ పొలిటికల్గా పోటీ చేయడానికి నాకు రిజర్వేషన్ ఇవ్వమని అడిగిరా ప్రజలు? ఎన్ని లక్షల మందిలో ఎంతమంది పోటీ చేస్తున్నారు? మన జనాభా ఎంత?
మన తెలంగాణ జనాభా ఎంత? 4 కోట్ల మంది కదా సార్. 4 కోట్ల మందికి 119 మందికి అవకాశం వచ్చింది కదా. అవును. మరి రిజర్వేషన్ దేనికి? రాజకీయానికి. ఒక్కసారి చిన్న లాజిక్ ఆలోచించండి. ఎంపీడీసీలు, సర్పంచులు మొత్తం కలిసి ఎంతమంది? 12,000 మంది అవుతారు. అవును. ఒక 20,000 మంది వార్డు మెంబర్లు, సొసైటీ డైరెక్టర్లు అందరిని లెక్కేసి మొత్తం ఇక పనికి వచ్చినా పనికి రాకుండా ఏదో ఒకటి వేసేసుకుంటే ఒక 20,000, 25,000 మంది. 4 కోట్లేటు, 25,000 మంది ఎటు? ఎంత పర్సెంటేజు? అంటే 1% కూడా లేని రాజకీయ పదవుల కోసం ఇవాళ కులాల మధ్యన, మతాల మధ్యన, అంటే కులాల మధ్యన ఇవాళ చిచ్చు పెట్టినట్టే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆర్థిక సామాజికత ఉండేటట్టు, ఆర్థిక సమానత్వం ఉండేటట్టు చూడాలి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శరత్ గారు కలెక్టర్ ఐఏఎస్ ఉండే, ఇప్పుడు ఏదానికో చైర్మన్ చేశారు, ఎనర్జీ దానికి ఏదానికో చైర్మన్ చేశారు మొన్న రిటైర్ అయిన తర్వాత. ఆయన ట్రైబల్, ఆయన పిల్లలకు మళ్ళీ ఇవాళ తీసుకున్నారా లేదా రిజర్వేషన్? మరి అదే ట్రైబల్ ఇలా పోడు కొట్టుకుంటూ అడవిలా వ్యవసాయం చేసుకుంటున్న పిల్లలకి ఏముంది? ఎట్లున్నారు అట్లనే ఉన్నారు కదా. అంటే డప్పు కొట్టేటోడేమో డప్పే కొట్టాలా ఇంకా, కానీ అందులో నుంచి వచ్చి డాక్టర్ అయిన పిల్లలకు మళ్ళీ డాక్టరే కావాలా? రిజర్వేషన్ ఎవరికి కావాలా? డబ్బు లేనోడికి రిజర్వేషన్ కావాలా? ఉన్నోడు ఆల్రెడీ నీకు రిజర్వేషన్లో వచ్చింది, రిజర్వేషన్ అయింది, రిజర్వేషన్లో వచ్చినావు, మళ్ళీ నీ పిల్లలకి రిజర్వేషన్, నువ్వు డబ్బు సంపాదిస్తేవి, నువ్వు ఆర్థికంగా స్తోమత అయింది, నువ్వు తాండా మర్చిపోతివి, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటివి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొంటివి. ఇవాళ నీ పిల్లల్ని మళ్ళీ ఎవరికి ఇస్తున్నావు? తాండాలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావా? ఏమన్నంటే మతం లేదు, కులం లేదు, కులరహిత సమాజం అని చెప్పి టీవీలలో ఇస్తారు కాబట్టి ఇంటర్ క్యాస్ట్ లాగా ఎంకరేజ్ చేస్తున్నావు. మరి ఆయనకే ఎందుకు వర్తించాలా? ఆ ట్రైబల్కి ఎందుకు వర్తించద్దు? ఈ డప్పు కొట్టేటోళ్ళకి ఎందుకు వర్తించదు? ఈ డాక్టర్ అయిన వాళ్ళకి ఎందుకు వర్తించాలా అనేది నా వాదన. నేను రెడ్డిలనే మాట్లాడలే, ఓసీలు, అదర్ క్యాస్ట్. ఇప్పుడు ఇంకో వాదన కూడా అంటున్నారు, మీరు ఏమన్నా మాట్లాడతారు, మీరు రెడ్డి కదా, మీకు మస్తు ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడతారు, ఇప్పుడు అన్ని లాజిక్లు తీసుకొస్తారు అనేది కూడా. నేను ఏది మాట్లాడట్లేదమ్మా, నిజమే మాట్లాడుతున్నా. నాకు రిజర్వేషన్ అవసరం లేదు, నాకు అసలు రేషన్ కార్డే లేదు. నేను నా బండి మీద, నేను ఎమ్మెల్యే టికెట్ మీద కూడా టోల్ గేట్ దాటను, నేను ఫాస్టాగ్ మీదనే దాటుతా. అన్నిటికన్నా ముఖ్య విషయము, నేను ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి పిఎన్ తీసుకోలేదు. ఎమ్మెల్యేగా నేనే నా ఫోన్లో మాట్లాడుకుంటా, నేనే ప్రజలతో మాట్లాడతా. నాతో ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, నా టీం మెంబర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చేస్తారు. వాళ్ళు ఎవరికి జీతాలు లేవు, ఎక్కడ చేయం. కావాలంటే కలెక్టర్ గారిని అడగచ్చు, కామారెడ్డి కలెక్టర్ని అడగచ్చు, వెంకటరమణారెడ్డి గారికి గవర్నమెంట్ పిఏ ఉన్నారా అని అడగచ్చు. ఎందుకు తీసుకోలేదమ్మా 24 నెలల నుంచి ఒక గవర్నమెంట్ పిఏను? ₹1,00,000 జీతం ఉంటుంది ఆయనకి. ఎందుకు తీసుకోలేదు సార్? 24 లక్షల రూపాయలు అవుతుండే ఇప్పటికి జీతం. ఆయనకు ప్రజలకు పనిచేయాలా, నాకు పనిచేయాలా? ఏం చేస్తారమ్మా? ఇల్లు వచ్చి నా ఫైళ్ళు పట్టుకుంటారు, నా టవాల్ పట్టుకుంటారు, నాకు నీళ్ళ బాటిల్ పట్టుకుంటారు, చెమటేస్తే వెంటనే టిష్యూ ఇస్తారు, తుడుచుకోవాలి మనం. వీడికి చేయలేవా ఎమ్మెల్యేకు? ఇప్పుకొని తాగరాదా? నీ ఫైల్ నువ్వు పట్టుకొని రాదా? అసలు వాళ్ళ పని ఏంది సార్? వాళ్ళ పని ఏముంది? అఫీషియల్గా కోఆర్డినేషన్, ఎమ్మెల్యేకు ప్రజలకు అధికారులకు మధ్యన కోఆర్డినేషన్ చేయాల్సింది పిఏలు. పిఏలు, ఓఎస్డీలు, పిఎస్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే ఓ రేంజ్. మంత్రుల దగ్గరికి వచ్చేసరికి ఓఎస్డీలు ఉంటారు, ఎమ్మెల్యేలకు వచ్చే పిఏపిఎస్లు ఉంటారు, పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 పెట్టుకున్న సందర్భాలు చూపెడతా నేను. ఏం అవసరమమ్మా? వాళ్ళ చేతిలో ఫైల్ ఉంటుంది, ఎవరన్నా రాగానే ఆ పిఏకి ఇచ్చే అంటారు. నువ్వు వినవు, పిఏ మాట్లాడతాడు. పిఏ రిసీవింగ్ ఏముంటుంది? కొడుకు వచ్చి తండ్రికి కష్టం చెప్పుకుంటే తండ్రికి అర్థమవుతుంది, పాలోనికి అర్థం కాదు. కొడుకు వచ్చి కష్టం చెప్పుకుంటే తండ్రికి అర్థమవుతుంది, పాలోనికి అర్థం కాదు. భార్య వచ్చి భర్తకు చెప్పుకున్నా, భర్త పోయి భార్యకు చెప్పుకున్నా వాళ్ళకి అర్థమవుతుంది, పక్కింట్లో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈయన ఆయనకు చేయమంటాడు, ప్రజలు వస్తే పిఏకు చెప్పండి, పిఏ రాసుకుంటాడు. పిఏ చెప్తే నీకు నెతికెక్కుతుంది, పిఏ చెప్పకపోతే ఊరుకుంటాడు. పిఏ మంచోడంటే మంచోడు అనిపిస్తుంది, పిఏ చెడ్డోడంటే చెడ్డోడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే భార్య స్థానంలో ఆ పిఏ ఉంటాడు 24 గంటలు.
భార్య ఏది చెప్తే అదే రైట్ అనుకుంటారు, భర్త ఏది చెప్తే అదే రైట్ అనుకునే భార్య ఎట్లుంటుందో భార్య చెప్తే భర్త ఎట్లా అనుకుంటాడో అట్లనే ఒక లీడర్కు పిఏ అట్లా అంటారు. పిఏ అంటే నథింగ్ బట్ వైఫ్. 100% ఆయన చెప్పిందే వింటారు. అవునా? ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరు. ఈ పిఏ చేయాల్సిన పని ఏంటి? ఆఫీస్లో కూర్చోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చోండి, పబ్లిక్ కోఆర్డినేషన్ చేస్తూ అఫీషియల్ కోఆర్డినేషన్ చేయాలి. కానీ ఎమ్మెల్యే వెనక బండ్లే పట్టుకొని ఫైళ్ళు పట్టుకొని వెనక తిరగాల్సిన అవసరం లేదు. ఈయనకు చెమటేస్తే తుడవాల్సిన అవసరం లేదు, టిష్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈయన వస్తువులన్నీ వాళ్ళు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎంబటున్న 2 గన్మెన్లకు ఈయనకు అన్ని బ్యాగులు ఇస్తారు, పేపర్లు ఇస్తారు, తువ్వాలలు ఇస్తారు, టిష్యూలు ఇస్తారు. సార్కు మళ్ళీ ఆకలి అయితే నట్స్ అన్నీ అవి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ పెట్టి తాపుకోసారి చేతికి అందిస్తారు. సారు పెళ్ళిళ్ళకి పోతే ఇస్తరాకు తెచ్చిస్తారు. సారు తిన్న తర్వాత చేతికి కడిగేందుకు నీళ్ళు ఇస్తారు. సారు తాగేందుకు మంచినీళ్ళు ఇస్తారు. మళ్ళీ సార్ను ఇంట్లో లోపల దాకా దించేసి వస్తారు. కానీ ప్రజలకు ఏం చేస్తారు? మరి నేను పిఏని కూడా తీసుకోలేదమ్మా. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు 24 లక్షలు, ఈ 2 సంవత్సరాలు అంటే 24 లక్షలు, నెలకు ₹1,00,000 జీతం చేసేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని నా దగ్గర పెట్టుకునే కన్నా ఈ వ్యక్తి ఏ మండలంలోనో లేకపోతే ఆ నియోజకవర్గంలో కలెక్టరేట్లోనో ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే ఎక్కడైనా ఆయన మదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఒక 10 మంది జనానికి ఉపయోగపడతాడనే ఒక సదుద్దేశం మీద తీసుకోలేదు. నేను చేసే పెద్ద పని ఏముంటుందమ్మా? సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఎందుకులే నేను చదువుడు, పరీక్ష నేను రాస్తా, కానీ చదివేది మాత్రం మా పిఏ అంటారు లీడర్లు. పిఏ చెప్పింది వీళ్ళు రాస్తారు అంతే. పాస్ ఫెయిల్ ఎట్లా ఆధారపడి ఉంటుందమ్మా? నీ టాలెంట్ ఏది? నీ టాలెంటే లేకపోయా మొత్తం డిపెండెంట్గానే ఉంటుంది. ఇండిపెండెంట్ ఆలోచననే మానిపోతుంది. ఇండిపెండెంట్గా థింక్ చేసే మెల్లిగా పిఎల్ఏ మీద ఆధారపడి డిపెండెంట్గా ఆధారపడుతుంది, డిపెండెంట్ అయిపోతుంది. కానీ ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి నీకు లేకుండా అవుతుంది, శక్తిహీనమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిఎన్ కూడా పెట్టాను. నేను కులం గురించో మతం గురించో రిజర్వేషన్ గురించో నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కింద కామెంట్లను ఏ లీడర్ చదవడో నాకు తెలియదు. నేను 100% చదువుతాను. ఇది అందరు గమనించాలి. ఇది రాసే ప్రతి ఒక్కరు గమనించాలి. అగ్రవర్ణాలు అని బూతులు పెట్టిన వ్యక్తుల నుంచి మొదలు పెడితే, నన్ను వాడు వీడు అని చెప్పి నా ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడిన వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరిది చదువుతాను. నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళని చదువుతా, నన్ను తిట్టిన వాళ్ళని చదువుతా. నేను మొత్తం 1000 కామెంట్లు ఉంటే 1000 చదువుతానమ్మా. నేను క్లియర్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక్క రోజుతో బంద్ చేయను. మళ్ళీ అది నెల రోజులు నడుస్తూ ఉంటే ఆ నెల రోజుల్లో 1000, 1200 కావచ్చు, 1200, 2000 కావచ్చు, 2000, 3000 కామెంట్లు కావచ్చు. ఎక్కడి వరకు చదివినా అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటా. ఎక్కడైతే ఆ కామెంట్లో నిజంగా నాకు నేను మాట్లాడిన దాంట్లో తప్పు పోయింది అని అనుకున్నప్పుడు అవి పాయింట్ చేసుకుంటాను, నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని అది మళ్ళీ తప్పు జరగద్దు అనేది నేను ఆలోచిస్తాను. కానీ నేను మాట్లాడే ముందే 99% ఎక్కడ తప్పు దొరలకుండా పొల్లు పోకుండానే నేను ఆలోచించుకొని మాట్లాడతాను. నేను ఒక్కసారి నా నోటి నుంచి బయటకు వస్తే తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకొని తప్పైందని చెప్పగలిగే వ్యక్తినే తప్ప తప్పును కూడా నిజం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. ఇది అందరూ గమనించాలి. ఈ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా అడ్వర్స్గా పెడితే కూడా వాళ్ళు ఎక్కడా అని కూడా చూస్తాను నేను. వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వ్యక్తులు ఈ రిజర్వేషన్ విషయంలో మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది మొత్తం వింటే, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మొత్తము విన్న తర్వాత నువ్వు కామెంట్ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ మాట్లాడుతుండగానే నువ్వు కామెంట్ చేస్తూ ఉంటే, మీ ఐడ్రీమ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే రేపు పొద్దున మీరు లాంచ్ చేయంగానే వెంటనే కామెంట్లు వస్తుంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో 100 వస్తుంటాయి. ఏదైనా రావచ్చు, వద్దని నేను అంటలే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానానికే నేను వదిలేస్తున్నా. వాళ్ళది వాళ్ళు ఆలోచించుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే అతను ఎవరు అనేది చూస్తాం. అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి అమ్మ. అడ్వర్స్గా బిహేవ్ చేసే వాళ్ళు అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి. అడ్వర్స్గా అంటే అన్పార్లమెంటరీ యూజ్ చేసే వ్యక్తులు, బూతులు మాట్లాడి తిట్టే వ్యక్తులు, రాయడానికి కూడా అసహ్యంగా అనిపించేటువంటి మాటల్ని ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నప్పుడు వారి ప్రొఫైల్ ఏంటనేది చూద్దామంటే లాక్డ్ ఉంటుంది. అది ఏది ఉండదమ్మా. వాళ్ళు ఎక్కడ బారిన, ఎక్కడెక్కడ పుట్టిరు, ఎక్కడ చదివారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇవ్వరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ లైవ్ ఎక్కడ, ఇవన్నీ ఏముండవు. లాక్, ప్రొఫైల్ లాక్ అని ఉంటుంది. కామెంట్ చేసిన నీవు నిజమే అయినప్పుడు ధైర్యంగా నీది నువ్వు పెట్టు, ఎందుకు లాక్ చేస్తావు? నిన్నెవరేమంటారు? నువ్వు నిజం మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడు. నువ్వు సొసైటీ కోసం మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడు. నేను ఎంకరేజ్ చేస్తాను. నిజంగానే నువ్వు తప్పు మాట్లాడితే నేను తప్పైందని చెప్తా.
నువ్వు తప్పు మాట్లాడలేదు నిజమైంది అని అనుకోండి, నువ్వు ధైర్యంగా పెట్టు, కానీ ప్రొఫైల్ లాక్ చేస్తారు. ఇది సోషల్ మీడియా వారియర్స్. వీళ్ళని ఏమనాలమ్మా? అందుకే నేనేమంటున్నానంటే, నేను ఎక్కడ కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడాల. నేను ఫాస్ట్యాగ్ పెట్టుకొని పోతున్నా అంటే గొప్పతనం కాదు, అది ప్రభుత్వానికి జమ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ ఒక ఎంప్లాయీని నేను పిఏగా తీసుకోలేదు అని అంటే నాకు ఆ అవసరం రాలేదు, ప్రజలకు ఉపయోగం ఉంది, నాకు ముఖ్యమా ప్రజలకు ముఖ్యమంటే ప్రజలకే ముఖ్యము, నాకు అంత నెసెసిటీ లేదు అని అనిపించింది కాబట్టి నేను ఆ పిఎన్ కూడా పెట్టుకోలేదు. మీ ఒక్కరి వల్ల ఏమవుతుంది సార్? 119లా 118 మంది ఆల్రెడీ పెట్టుకున్నారు, మీ ఒక్కళ్ళు మైనస్ అయితే ఏమవుతుంది? పెద్దగా ఏం మిగిలిపోదు కదా. మరి ఇట్లాంటివి కూడా మాట్లాడతారు కదా సార్. ఎవరు పెద్దగా మిగిలిపోదు కదా, మిగిలిపోయింది అయితే మొదలవుతుంది కదా, ఒకరిని చూసి ఒకరు మారుతారు కదా. ఇదే మాట ఫ్రీడమ్ ఫైటర్స్, నాకెందుకులే, నాకు భార్యా పిల్లలు ఉంటారు, నేను పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని గంట, ఇంగ్లీష్ వాడి కింద అయితేమి, ఫ్రెంచ్ వాడి కింద అయితేమి, ఇంకోని కింద అయితేమి, ఇంకోని కింద అయితేమి, నాదేం పోయింది, గిదే బానిసత్వము, నేను బానిసగానే ఉండిపోతా, కానీ నా పిల్లలతోనే హ్యాపీగా ఉంటా అని అనుకొని ఉంటే, భగత్ సింగ్ గారు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, అంటే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా, అల్లూరి సీతారామరాజు గారు కానీ, అట్లాగే వందల మంది బయటకు రానోళ్ళు, లక్షల మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇట్లనే ఆలోచించుంటే ఇవాళ ఈ అరచేతిలో 6 ఇంచుల ఫోన్ పట్టుకొని కూర్చుండే వాళ్ళమా? ఇవాళ ఇంత లగ్జరీ బట్టలు వేసుకొని ఏసీలలో బతికేవారేమా? ఇవాళ అందరూ కార్లు వేసుకొని ఇవాళ పిజ్జా బర్గర్ల పొండి తిరిగే వాళ్ళమా? ఇవాళ తలెత్తి మీదికి చూసేంతటి హైరేజ్ బిల్డింగ్లను చూసేవాళ్ళమా? ఇవాళ అమెరికా పోయేవాళ్ళమా? ఇవాళ ఇంత లగ్జరీ బతికే వాళ్ళమా? 6 ఇంచుల ఫోన్ చేతిలో ఉంది, కనీసం 6 ఇంచుల కాడ 12 ఇంచుల బుడ్డగోసి పెట్టుకొని కూర్చుండేవాళ్ళం. 6 ఇంచుల ఫోన్కి వచ్చింది అంటే వాళ్ళ ప్రాణత్యాగం కాదా? వారు ఇదే స్వార్థం ఆలోచిస్తే, ఇదే ఆలోచన వాళ్ళకి వచ్చుంటే, ఇయ్యల్లటి నీ బతుకు 400 సంవత్సరాలు కొట్లాడితే 400 సంవత్సరాల్లో లక్షల మంది ఆత్మార్పణం చేసుకుంటే అది 1947లో సాధ్యమైంది. 400 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నేళ్ళైంది స్వాతంత్రం వచ్చి? 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలలో ఇంత సెల్ఫిష్ తయారైపోయినాక అసలు మనకు వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇవాళ మనము 400 సంవత్సరాలు కష్టపడి ప్రాణాలు పూడగొట్టుకొని కుటుంబాలను త్యాగం చేసి ఇంట్లోలను వదిలేసి ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడి అందరు చనిపోంగా కొట్లాడుతూ పుడుతున్నారు, చస్తున్నారు. అన్ని 100 సంవత్సరాలు అయితే బతకరు కదమ్మా, 60, 70, 80 ఏళ్ళు బతుండొచ్చు. అట్లా కనీసం 8 తరాలు పోతేనే కదా, అట్లా లక్షల మంది చనిపోతేనే కదా 1947లో వచ్చింది. మరి ఆ 47లో వచ్చినటువంటి స్వాతంత్రము 70 సంవత్సరాలని ఇంత స్వాతంత్రము వచ్చిన తర్వాత ఇంత స్వార్థంగా తయారైపోయిన జనం ఎవరన్నా ఆలోచిస్తున్నారమ్మా? ఎందుకు ఆలోచించరు లీడర్లు? ఎందుకు ఆలోచించరు ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తులు? ఏ వ్యవస్థ మీదనైతే బానిసత్వం అనుకొని ఆ వ్యవస్థను మనకద్దు అనుకొని కొట్లాడి ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చింది. ఏ స్వాతంత్రంలోనైతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి దృష్టిలో ఒక్కటే ఆలోచిస్తున్నారు కానీ మిగతా ఎందుకని అంబేద్కర్ గారు చెప్పినవి 100, కానీ మనం పట్టుకుంది 1, 2. కానీ అంబేద్కర్ గారు మిగతా మాట్లాడినే పట్టించుకోరే, ఎలిమినేషన్ ప్రాసెస్ చేయరే. ఏ వ్యవస్థ బానిసత్వం చేస్తుందని అనుకుంటే అది పరాయి దేశం. ఇవాళ మన దేశంలో మన వాళ్ళే మన వ్యవస్థలో మనల్ని బానిసలుగా చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు రాజ్యాంగాన్ని. తప్పు కదా. సింపుల్ యాజ్ దట్ సార్. రాజ్యాంగం మార్చాలని అంటే రాజ్యాంగంలో ఉన్న లొసుగులల్లా ఇష్టం ఉన్నట్టు జీవోలు తీసుకుంటూ అమెండ్మెంట్ చేస్తూ యాక్ట్లు మారుస్తూ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. హెడ్లైన్ మాత్రం అదే, ఆంధ్రజ్యోతి అని ఉంటుంది, ఈనాడు అని ఉంటుంది, అంతే, ఐ డ్రీమ్ అని ఉంటుంది. హెడ్లైన్ అదే, అది బాగానే ఉంది, కింది అన్నీ మారుతున్నాయి. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఎడిటరు మారినా కొద్దీ కింది మారుతాయి, ఎడిటర్ మారినా కొద్దీ కింది అన్నీ మారుతాయి. మరి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదా? జర్నలిజానికి ఒకటి ఉంది కదా రూల్ అండ్ రెగ్యులేషన్. అవన్నీ ఓవర్కమ్ చేసి రాస్తలేరా? విత్ ఇన్ ద రూల్లో ఫ్రేమ్ చేస్తున్నారా? ఎవరు బాధ్యతగా ఉన్నారు? బ్యూరోక్రాట్, పొలిటీషియన్, మీడియా, రెస్పాన్సిబుల్ ఫీల్డ్స్ అన్నీ కూడా పొల్యూట్ అయినాక జనం మీద పేరెత్తితే ఎట్లా? ఇవాళ వాళ్ళని నేను ఎప్పుడు కూడా తప్పు ఇది అని అనలేదు, సింపుల్గా చెప్తాం. ఇప్పుడు నేను పేర్లు తీసుకొని చెప్తా. ఫస్ట్ నా నుంచి మొదలు పెడదాం.
ఇప్పుడు మా అన్న ఉన్నాడు ఈటల రాజేందర్ అన్న, మా జమునక్క రెడ్డే కదా, ఉమ్, రైట్. అవును దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, అవును ఆమె మా ఊరు పక్కనే మాకు రిలేటివ్ కూడా అవుతారు, జక్రాన్పల్లి రెడ్డే కదా. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఎవరు గుజరాతే కదా. నెక్స్ట్ మన వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, బ్రాహ్మణే కదా, అవును అవునా. మరి ఎక్కడమ్మా ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది? వాళ్ళ కాపురాలు బాగానే ఉన్నాయి కదా, కలిసే ఉంటున్నారు కదా, పిల్లలు పుట్టారు కదా. మరి రిజర్వేషన్స్ ఏవి అవైలమెంట్ అవుతున్నాయి నాకు చెప్పండి. ఓసీ అవుతుందా, బీసీ అవుతుందా, ఎస్సీ అవుతుందా చెప్పండి. ఇవాళ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఏది అవైలమెంట్ చేస్తున్నారు? బీసీ అయితే బీసీ చేస్తున్నావు, ఎస్సీ అయితే ఎస్సీ చేస్తున్నావు, ఎస్టీ అయితే ఎస్టీ చేస్తున్నావు. కానీ నేను ఆర్థికంగా ఎదిగినా నేను రిజర్వేషన్ వాడడం వల్ల నా కులానికి నష్టం జరుగుతుంది. నేను రిజర్వేషన్ అవైలమెంట్ చేసుకోకపోతే నా కులంలో ఒక వ్యక్తికి అది ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న ఆలోచన కూడా మర్చిపోయి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆర్థిక స్తోమత వచ్చినా, ఎంత పెద్దగా ఎదిగినా అదే రిజర్వేషన్ ఎందుకు అవైలమెంట్ చేస్తున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్స్, ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. అంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి కదా. నేను అదే చెప్తున్నా, నేను పిఎన్ తీసుకోలేదు, అది స్వచ్ఛందం అంతే. నేను ఫాస్ట్ ట్రాక్లో పోతున్నా, నీతులు చెప్తున్నావు అని అంటారు కొందరు సోషల్ మీడియాలో. నేను నువ్వేమనుకున్నా నేను నా బాధ్యత అనుకుంటున్నా. నేను నువ్వేమన్నా అనుకో, నన్ను మాటలు ఒక అయినా పెట్టిండు మా కాన్స్టిట్యున్సీ అయినా ఒక టీచర్ పెట్టిండు, కొంగల వెంకట అని పెట్టిండు, నీ అంత నరకుడు ఒకటి నరకడని పెట్టిండు. నేను అనుకుంటే 2 నిమిషాలు, కానీ నేను పగలబట్టదలుచుకోలేదు. నేను మార్పు కోరుతున్నా, ఆలోచన విధానంలో మార్పు కోరుతున్నా. నేను మార్పు కోరుతున్నప్పుడు నేను మార్పు కోరుతున్నప్పుడు నేను డైవర్ట్ ఎందుకు కావాలా? అదే ఆయన అభిప్రాయం. నేను నర్త అనేది ఆయన అభిప్రాయం. ఒక ఉపాధ్యాయుడు, టీచరు, నా కాన్స్టిట్యున్సీ, నాకు ఆయన తెలుసు, కానీ నాకు అవసరం లేదు. ఆయన విఘ్నత అంతే అనుకున్నా వదిలేసి. ఆయనకి ఇప్పుడు తెలుస్తుంది మీడియా ద్వారా, ఎందుకంటే నేను చదువుతా అనేది వాళ్ళకి తెలవాలని అంటున్నా. ఓకే, ఇప్పుడు ఒకైనా ఇట్లాగే చాలా మంది పెట్టారు. సరే, ఇప్పుడు మరి ఇక్కడ వివేక్ గారు ఎవరు? దామోదర రాజనరసింహ గారు ఎవరు? బట్టి విక్రమార్క గారు ఎవరు? మరి వీళ్ళందరూ ఎవరు? ఎక్కడుంది ఫీలింగ్? మరి జస్ట్ క్రియేటింగ్ అంతే కదా. మరి ఎందుకు మాత్రమే తప్పించి ఏం లేదు. అంతే. 100% నీకు కష్టం వస్తే కులం అంటున్నావు, కులానికి కష్టం వస్తే నేను ఉన్నా అన్నావా? నీకు కష్టం వస్తే కులం పేరు తీసుకుంటున్నావు, కానీ కులానికి కష్టం వస్తే నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాం. నేను ముదిరాజులు 300 కాపులు వేస్తే గెలిచినా అని గర్వంగా చెప్తా, బీసీలు వేస్తే గెలిచినా అని చెప్తున్నాం, క్లియర్గా చెప్తాం, ఏం ఇబ్బంది లేదు. ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు బాధపడ్డా, ఎస్సీ ఎస్టీలు బాధపడ్డా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు చారానే వేస్తే వీళ్ళు బారానే వేసిరని చెప్తున్నాను. బీసీలు క్లియర్గా నేను కులాల వరకే చెప్పగలుగుతాను. నాకు ఓటేసింది బూతులల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు నాకు ఐ నో వెరీ వెల్. నేను మొత్తం బూత్ వైజ్ ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని చూసుకున్న వ్యక్తిగా. సార్, వాళ్ళ వాదన కూడా అదే కదా, మేము ఎక్కున్నాము, మేము వేస్తేనే గెలుస్తున్నాము అని వాళ్ళే చెప్తున్నారు కదా. మీరు కూడా ఒప్పుకుంటున్నారు అదే. కులం ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలంటే పాపులేషన్ ప్రకారమే ఇవ్వాలంటున్నప్పుడు పాపులేషన్ పెరగనా అని నేను అడుగుతున్న వాళ్ళకి కూడా పెంచమనే చెప్తున్నా. లేని వాళ్ళకి ఎస్సీలు కూడా 100% కావాలా? ఎందుకు ఆపుతారు? ఏ కులమైన ఎందుకు ఆపుతుంది? పెంచండి, అందరు పెంచండి. మరి దాని ప్రకారం రిజర్వేషన్ మారుతుంది. రిజర్వేషన్ అయితే 100%ఏ కదా, 100,000 కాదు కదా. ఒకవేళ ఆ దేవుని దయతోనో లేకపోతే అది 100కే లిమిట్ అయింది ఉంది, కానీ అది గిట్ట 1000 కూడా చేసుకోవచ్చు అంటే రాజకీయ నాయకులు పెంచుదురు పర్సంటేజ్. 1000 అవుట్ ఆఫ్ 100 మీదనే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఆగిపోయినాం. అది అదృష్టం. లేకపోతే 1000 కూడా పోయింది. రిజర్వేషన్స్ 100% ఉండాలని రూల్ ఏముంది? 1000% పెట్టచ్చు. చేయండి, అమెండ్మెంట్ చేయండి. మరి ఏం నేర్పుతున్నాం జనానికి? ఏం గొడవ పెడుతున్నాం జనం మధ్యన? కులాల పంచాయతీ మన దగ్గర అసలు లేకుండే సార్. అక్కడక్కడ వేరే చోట వినిపిస్తుండే కానీ మన పక్క తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుండే, కానీ ఈడ అసలు మన దగ్గర కులాల పంచాయతీ ఆంధ్రాలో కూడా లేదనే చెప్తా నేను. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఫ్యాక్షనిజం బంద్ అయింది.
ఫ్యాక్షనిజం బంద్ అయిన తర్వాత ఎవరి వ్యవసాయం ఎవరి కష్టం వాళ్ళతో బతకడం మొదలైంది. లీడర్లు కులాలను అప్పుడు పెంచి పోషించడం మొదలుపెట్టారు. ఎవ్వరు కూడా అక్కడ కూడా మీరు చూడండి, మన దగ్గరది ఆంధ్రది 2 ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర గ్రామాల్లో హిందూ ముస్లిం ఉంటారు. చిచ్చా కాకా మామ తాత అని మాట్లాడతారు. 100% ముస్లిమ్స్ వరుసలు పెట్టుకొని హిందువులు ముస్లిమ్స్ మాట్లాడతారు. అలాగే ఊర్లలో అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు పట్టణంకి వచ్చేసరికి హిందూ ముస్లిం ఎందుకు అవుతుంది? ఎవరు నేర్పుతున్నారు ఇది? ఏమో మీ పార్టీ ఎక్కువ నేర్పుతుంది అని అంటారు కదా. పార్టీ గురించి మాట్లాడదాను, నేను వెంకటరమణారెడ్డిగానే మాట్లాడుతున్నాను. నా చేతిలో ఏం పువ్వు లేదు, నేనేం బీజేపీని అని మాట్లాడట్లేదు. నేను వ్యక్తిగానే మాట్లాడుతున్నా, ప్రతి ఇంటర్వ్యూ వ్యక్తిగానే ఇస్తున్నాను. నాకు ఈ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను ప్రజలకు అర్థం కావాలనే నేను ఎవరు పిలిచినా వస్తున్నామ్మా. నాకేం షోక్తోని కూడా కాదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఇది ఇప్పుడు చెప్పకపోతే ఆలోచించే 5-10 మంది కూడా ఆలోచన లేకుండా అవుతారు. రెచ్చగొట్టే వందే ఇవాళ రాజ్యం అవుతుంది అని అంటున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడినటువంటి వ్యక్తులు తన కులంలో ఎంతమందికి సాయం చేయొచ్చు, ఎంతమందికి బతికిచ్చినావు, ఎంతమందికి విద్యావకాశం ఇచ్చినావు, నీ పిల్లలలాగా నీ కులంలో ఉన్న లేని వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తున్నావా? నీ పిల్లలకు కట్టే ఫీజు బదులు లేదా నీకు స్థాయి ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తున్నావా? ఎందుకు కులం పేరు తీసుకొని మాట్లాడుతావు? నువ్వు రూపాయి పని చేయవు వాళ్ళకు, ఎందుకు కులం పేరు తీసుకొని మాట్లాడుతావు? కులం పేరు తీసుకునేటప్పుడు ఎప్పుడూ హక్కు ఉంటుంది. తండ్రికి సేవ చేస్తేనే ఆస్తి మీద హక్కు ఉంటుంది, తల్లిదండ్రులకు సేవ చేస్తేనే ఆస్తి మీద హక్కు ఉంటుంది. కానీ సేవ చేయంగానే ఆస్తి మీద హక్కు ఉంటుంది అనేది ఎట్లయితే మూర్ఖులు వాదిస్తున్నారో అదేలాగే ఇప్పుడు అయిపోతున్నావు. రిజర్వేషన్ అని మాట్లాడుతున్నావు, కానీ మరి నువ్వెంతమందికి సాయం చేస్తుంటావు? ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు, నాకేం వ్యతిరేకత లేదమ్మా ఆయన మీద. నేను అదే అడగబోతున్నా, ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతారు, ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతారు. అమ్మ అదర్ దెన్ 100 అది ఈడబ్ల్యూఎస్ అనేది 100లో కాదు. ఇది అందరు గుర్తించాలా. జీవో తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ గూగుల్లో కొడితే వస్తుంది. అందులో ఏముందో చూడండి. 100 సీట్లు ఉన్నాయి, ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉండంగా 10 సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వమన్నారు ఎడ్యుకేషన్లో. ఇది గమనించాల, ఉద్యోగంలో ఇది గమనించాల. అంతేగాని వీళ్ళకి చాలా మంది ఏమంటారు, అందులోకెళ్ళే తీసి ఇచ్చేసారు అని అంటారు. ఏం మాట్లాడతారమ్మా? తెలుసుకొని మాట్లాడితే సంతోషం. నేనేమి ఈడబ్ల్యూఎస్కు సపోర్ట్గా మాట్లాడట్లే, కానీ తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వద్దు అని చెప్తున్నా. గూగుల్లో, ఫోన్లో, యూట్యూబ్లో 190 చూస్తారు, అడ్డమైనలా చూస్తారు, పనికి మాసినలా చూస్తారు. అందులో ఒక చిన్న అంటే ఏమంటారు, తప్పుడు మాటలు పెడితే అది ఒత్తి చూస్తారు. ఆ హీరోతో ఈ హీరోయిన్కు లింకా అని పెట్టంగానే కట్టుకుమని కొట్టి చూస్తారు. 100 వ్యూలు పోతుంటాయి, 1000 పోతుంటాయి. అందులో ఏమి ఉండదు, కానీ క్యూరియాసిటీ, చూసేవాని క్యూరియాసిటీ అంత నేరో నాలెడ్జ్ అయిపోయింది జనంకి. వీళ్ళు కనీసం అందులో ఏముంది, ఏం పెట్టినావు అనేది కూడా చూడసే ఒప్పుకోలేదు. కానీ అదే మంచి మాట ఉంటే వినరు, స్క్రోల్ చేస్తారు, నూకేస్తారు, పైకి ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లానే తలుగుతారు. అదే అయిపోయా. మరి మీరేం చేశారు? చేయాలి కదా. సరే, నువ్వు మాట్లాడుతున్నావు, మరి నీవేం చేసినావు చెప్పరాదు? పార్టీ పెట్టిండు కదా సార్ వాళ్ళ కోసం, అందుకే నేనైనా పార్టీ పెట్టి చేయను కదా, అద్దంటలేము కదా. కొట్లాడని దూషించద్దు ఎదుటోళ్ళని. నువ్వు హిందుత్వం గురించి కొట్లాడుతున్నావు, హిందువుగా సంతోషం, కానీ ముస్లింను తిట్టద్దు అనేది నా ఆలోచన. ముస్లింను తిట్టే అధికారం నీకు లేదు. నీ హిందువుగా పొగుడుకోవడానికి నీకు అధికారం ఉంది, అది ఏ కులమైనా ఏ మతమైనా. బీజేపీ అన్నారు కాబట్టి ఈ సింబల్ మీద చెప్తున్నాను నేను. అది బీజేపీ వాళ్ళమైనా సరే, హిందువుగా నిన్ను నువ్వు పొగుడుకో, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నీది నువ్వు సేవ్ చేసుకో, నువ్వేమైనా చేసుకో, కానీ ఎదుటోళ్ళను దూషించద్దు, ఎదుటోళ్ళ మీద మాట్లాడద్దు. అది ఎవడైనా సరే, అటు రెడ్డి కానీ బుడ్డి కానీ ఎవడైతే ఏమున్నది, ఎవరైనా పర్లేదు, సంస్కారం ఉండాలి అని అంటున్నా. రెచ్చగొట్టేటువంటి భాషలు ఇచ్చుకుంటా పోతుంటే, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పోతుంటే ప్రజలకు వాస్తవాలు ఎవడు చెప్పాలా? ఎవరు చెప్తే అర్థమవుతుంది. రోజు 24 గంటలు, ఇంతకుముందు చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి 24 గంటలు నెగిటివ్ చెప్తే నెగిటివే నెత్తికెక్కుతుంది, పాజిటివ్ ఎక్కదు. తప్పు ఎప్పుడు కూడా ఎక్కదు.
తప్పును కొన్ని ఏండ్ల తర్వాత అర్థమైపోతుంది. అందరు అనుకుంటారు ఎక్కిందని. ఆ తప్పు ఎక్కదమ్మా, ఇన్స్టెంట్గా ఎక్కుతుండొచ్చు. కొన్ని రోజులైనాక తనకు ఆ సమాజంలో ఎదురైనటువంటి సంఘటనలను బట్టి, అనుభవాన్ని బట్టి 20 ఏళ్ళు 25 ఏళ్ళ అగ్రెసివ్ ఉన్న వ్యక్తి 45కి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసి అరే అది తప్పు కదా, ఇది నిజం కదా అనుకుంటాడు. కానీ నడమల 20 ఏళ్ళ జీవితం పోతుందమ్మా. అంటే ఒక తరం. ఇది ఆలోచించుకోవాలి. ప్రతి క్షణం ఇంపార్టెంటే. నీ జీవితానికి నువ్వు ఎట్లయితే ఆలోచించుకుంటున్నావో ఈ సమాజం గురించి కూడా నీ బాధ్యతగా నువ్వు ఆలోచించాలా అంటున్నా. మంచోడిని మంచోడను, చెడ్డోని చెడ్డోడను, కానీ ఇద్దరిని ఒకటే దగ్గర పెడితే ఎట్లా? ఆయన అట్లా మాట్లాడడం తప్పు అనడం విషాదం. ఇప్పుడు ఎవరన్నా కానీ నేను ఒక్కైన పేరు ఎందుకు తీసుకున్నామంటే అన్పార్లమెంటరీగా ఆయన మాట్లాడడం తప్పు అని చెప్తున్నాం. ఇవాళ ఇది విన్న తర్వాత వాడు వీడని నన్ను తిట్టినా నాకేం బాధ లేదు, ఇంకా బూతులు తిట్టినా నాకు బాధ లేదు, నేనేం పట్టించుకుంటాను కూడా కాదు. కారణం ఎందుకంటే వాల్యుయబుల్ థింగ్స్ గురించి ఆలోచించాలి కానీ స్క్రాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే తను పారదర్శకంగా ఆలోచించి మంచి మాటలతోని ఎన్నైనా చెప్పు, ప్రొటెక్ట్ చేయి, వద్దంటలేను, కానీ దూషించద్దు అని చెప్తున్నాను నేను. తప్పు అది నేనైనా సరే ఎవరైనా సరే. ఆయన సరే ఓ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయినరు, రిజైన్ చేయండి కదా, చేసి మళ్ళీ కొట్లాడండి. నేను ఎందుకు చేయాలి అంటున్నారు. అరే ఆ పార్టీ ద్వారా చేసినావు. నేనైనా బీజేపీ నుంచి రేపు రాజీనామా నేను గిట్టిన పార్టీ మారితే ఇది జ్ఞాపకం వచ్చింది. డిజిటల్ మీడియాలో ఎప్పుడో 1947లో 1 పేపరు 2 పేపర్లు ఉన్న టైంలో అప్పుడు ఏదో దూరదర్శన్ ఇంత లైట్గా రీళ్ళ టైపు, దూరదర్శన్ కూడా కదా రీళ్ళ టైపు వీడియో తీసి పెట్టినవి కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అవసరం అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నాం. కానీ ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడే ఈ మాట రేపు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఇంక 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకని ఇది రికార్డు ఉంటుంది. నేనే పార్టీ మారాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను. కారణం ఏంటంటే ఆ పార్టీ మీద గెలిచినాం కాబట్టి. వ్యక్తిగతంగా నేను 66,000 ఓట్లల్లో 60,000 ఓట్లు నా వ్యక్తిగతంగా వచ్చినా 6,000 ఓట్లు అయితే పార్టీ పరంగా వచ్చినట్టే కదా. ఒకవేళ 6,000 రాకపోతే ఓడిపోయినట్టే కదా. అంత అహంకారంతో నేను ఆలోచిస్తే కూడా 60,000 నయ్యే అనుకుంటే కూడా 6,000 అయితే ఆయనయే కదా, పార్టీయే కదా, అంటే పార్టీతోనే గెలిచినట్టు కదా. ఇవాళ కూడా ఏదైతే నీ నినాదం ఉందో ఆ నినాదం మీద నువ్వు వదిలే కదా. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నావు ఊరికే? ఆయన నాకు ప్రతిపక్షమే కదా, ఆయన ఏం నా మిత్రుడు కాదు కదా. ఆయన మంచి పనులు చేస్తుండని నేను అనట్లేదు. కానీ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే నువ్వు తిడతా పోతుంటే, అన్పార్లమెంటరీ మాట్లాడితే ఎవరికి గౌరవం ఇవ్వాలా? ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇష్టమున్న దూషణ చేస్తే ముఖ్యమంత్రి కాబట్టి తిట్టొద్దు అంటున్నారా, లేకపోతే అసలు ఎవరిని తిట్టొద్దా? ఎవరిని తిట్టద్దు, గౌరవం ఎదుటోళ్ళకి ఇవ్వాలి. ఎవరిని తిట్టద్దు, గౌరవం ఇవ్వు, మాట్లాడు. తప్పు చేస్తే చెప్పు, ఇది నీ తప్పు, ఏమండి మీరు ఈ తప్పు నేనన్నాను, మల్లన్న గారు అని అన్నాం. నేనేం అడ్డం మాట్లాడలేదు, గారు అని మాట్లాడినాం, అన్న అని మాట్లాడినాం, తప్పేముంది? ఆయన మాత్రం అట్లా రెస్పాండ్ అవుతారని నాకు అవసరం లేదు. ఆయన ఎట్లా రెస్పాండ్ అయినా నేను దాని గురించి పట్టించుకునేవాడిని కాదు. నిజంగా మంచిగా రెస్పాండ్ అయ్యి నిజంగానే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో నువ్వు మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తా. ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతా. ఆయన ధోరణి మార్చుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో, గౌరవంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా ఉంది. అమ్మాయి ఎమోషన్ డైలాగ్స్ ఎప్పుడు యాదుండే జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సినిమానైనా తీసుకోండి, ఎమోషన్ డైలాగ్స్ 1-2 జ్ఞాపకం ఉంటాయి, కానీ మీనింగ్ఫుల్ సాంగ్స్ మొత్తం జ్ఞాపకం ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఏ సినిమాలో అయినా సరే మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్ ఏదైతే ఉంటుందో అది సంవత్సరాల తరబడి వాడకాల్లో ఉంటుంది. ఎమోషన్ డైలాగు ఒకటి ఫేమ్ అయితే రెండో సినిమా రాగానే ఈ డైలాగ్ పోతే ఆ డైలాగ్ వస్తుంది. ఎమోషన్ ఎప్పుడు, అగ్రెసివ్నెస్ ఎప్పుడు కూడా ఇందులో పనిచేయదు. ప్రశాంతంగా నిజంగా ప్రజలకు అవసరం ఉన్న విధానంలో మీరు చెప్పగలిగినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. రెచ్చగొడితే ఎంతమంది రెచ్చిపోతారు? ఎంతమందికి వస్తుంది అది? ఎంతమంది అసలు మనల్ని నమ్ముతున్నారు? రాజకీయ నాయకుల్ని అసలు ఇలాంటి పనులు చేసే మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ అది మల్లన్న గారు కావచ్చు, నేను కావచ్చు, మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు మనం మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు? చూసిన దాంట్లో ఎంతమంది నమ్ముతున్నారు? నాకు తెలిసి 1,00,000 జనాభా ఉంటే యావరేజ్గా తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్న దగ్గర ఇవన్నీ కూడా ఒక 25,000 మంది చూస్తారమ్మా డైరెక్ట్గా. ఫార్వర్డ్ అయితే ఇంకొక 10-15 వేలు చూస్తారమ్మా, ఇంతకన్నా ఎక్కువ చూడరు. ఎందుకు? మిగతా జనానికి అవసరం లేదంటే ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ డోల్ డ్రమ్స్ వాళ్ళకే ఉంటాయి,
వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోరమ్మా. పొద్దున్న లేవగానే బర్రెలు విండాలన్నా, పాలు విండాలన్నా, గడ్డి కోసుకురావాలన్నా, ఇవాళ చేను దగ్గరకు వాళ్ళనా, నీళ్లు పెట్టాలన్నా, ఫర్టిలైజర్కి ఎట్లా, అయ్యో ఇంట్లో పోరని ఫీజు ఎట్లా, అయ్యో అనారోగ్యమైంది హాస్పిటల్కి ఎట్లా, నా దగ్గర గింతే ఉండే సేట్ ఇస్తాడో లేదో, బాకీ వాళ్ళు ఇస్తారో, ఎవరి సమస్య వాళ్ళకి ఉంది బిలో పవర్టీ లైన్లో. ఇట్స్ మోర్ దెన్ 70% పాపులేషన్. వీళ్ళందరికీ కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఎవరికి కూడా వేరేది పట్టించుకునేంత ఉండదు. కానీ మనం అనుకుంటాం ఏంటంటే ఐ డ్రీమ్లో వచ్చిన ఇలా వెంకటరమణారెడ్డి మాట్లాడితే కింద బాబా ఏం వ్యూవర్స్ వచ్చారు, ఈ 70,000 అయింది, 1,00,000 అయింది, 2 లక్షలు అయింది. అసలు ఉన్న జనాభా ఎంతమ్మా? 4 కోట్ల మంది కదా. 2 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు చూస్తే ఎంత పర్సెంటేజ్ అమ్మ? అసలు ఎంతమంది చూస్తున్నారమ్మా? ఏం చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు దీని ఇన్ఫ్లుయెన్స్? ఏదైతే అరోగెంట్ ఉన్నాడు అరోగెంట్ డైలాగ్లకు అట్రాక్ట్ అవుతాడు, అగ్రెసివ్ ఉన్నాడు అగ్రెసివ్ డైలాగ్లకు అలవాటు అవుతాడు, కుల పిచ్చి ఉన్నాడు కులం పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు, మత పిచ్చి ఉన్నాడు మత పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు. కానీ సామాన్యునికి అవసరం ఉన్న మాటలు ఇయ్యల్లా వినకున్నా 1 సంవత్సరానికో 2 ఏళ్ళకో ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తారమ్మా. ఇది లాంగ్ రన్లో ఉంటాయి. 42% రిజర్వేషన్ సార్. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, ఏమవుతుంది సార్? ఎన్నో టీవీలలో చెప్పినాం, ఏ చట్టసభలో అయితే చట్టాన్ని తయారు చేస్తుందో అందులో చట్టసభలలో సభ్యుని నేను. అలాంటి సభ్యులు చేసినటువంటి చట్టం, ఆ చట్టాన్నే కోర్టు ఇంప్లిమెంట్ చేస్తుంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగానే అయితే పోదు. అక్కడ ఉంటే రేపు నేను ఆ రోజు కూడా హైకోర్టు దగ్గర చెప్పిన, నేను పోయింది హైడ్రా మీద కేసుకి, కానీ మాట్లాడింది ఈ విషయము అది పక్కన పెట్టిరు, ఈ అన్న 2 మాటలను ముందట పెట్టిరు మీడియా వాళ్ళు. నాకు తెలిసి ఇదే ముందటికి వస్తుందని నాకు కూడా తెలుసు. సరే ఏదన్నా ఒకటి వీళ్ళకు మీకు ధైర్యం ఉంటే ఇది టెలికాస్ట్ చేయండి అని చెప్పిపోయినాం. 20 టీవీలు కెమెరాలు పెడితే 2 దీన్ని టెలికాస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఇది చేయలే. హైడ్రా అయితే ఆయనతో అది కూడా చేయలే, ఆ 2 కూడా చేయలే హైడ్రా విషయం. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి. అసలు దాని మీద ఆలోచించకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాకుండా ఎవరికి వారే స్వార్థంగా తయారైపోతే రేపు దేశం ఏంటి పోతుంది? మనం బతికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకు మనమే రాజులం అనుకుంటే తప్పు కదమ్మా. తర్వాత జనరేషన్ నీ పిల్లలు వాళ్ళ పిల్లలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా? నువ్వు ఒక 100 కోట్లు సంపాదించి పెడితే కొడుకు మూర్ఖుడు వెళ్తే అది 3 ఏళ్ళల్లో అయిపోతాయమ్మా. కానీ నువ్వు ఒక క్యారెక్టర్ను సొసైటీకి ఇచ్చిపోతే అది 100 సంవత్సరాలు రన్ చేస్తుంది. దాన్నే సిస్టమ్ అంటారు. సిస్టమ్ లోపల ఉండి నడపాలి, కానీ సిస్టమ్ దాటి నడుపుతా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనే ఒక హక్కు ఉంది. నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటే ఇక దానికి నేనేం చేయలేనమ్మా. కాబట్టి ఎక్కడ కూడా నేను రిజర్వేషన్స్కి అగెనెస్ట్గా నేనేం మాట్లాడలేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నాం. పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తులకే చెందాలని చెప్తున్నాం. కానీ అదే కులంలో ఉండి బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తులకు అవద్దు. నేను పేర్లు తీసుకోవచ్చు, వారందరికి క్షమాపణ చెప్తున్నా. కానీ వాది నిజమా కాదా వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాట్లాడింది పచ్చి నిజం, తప్పేం లేదు దీంట్లో, ఎవరి ద్వారా అయినా సరే. కాబట్టి డప్పు కొట్టేవాడే డప్పు కొట్టుకుంటూనే ఉండాలా, డాక్టర్ అయిన కొడుకే మళ్ళీ డాక్టర్ సీట్ రావాలా రిజర్వేషన్లో అంటే ఎందుకు? ఇది ఏం లాభం? నీ కులానికి నీ కుటుంబం కోసం నువ్వెంత ఆలోచిస్తున్నావు, నీ కులం కోసం ఆలోచించు, అలాగే నీ సమాజం కోసం ఆలోచించు అనేది నా ప్రయత్నం. ఎస్ సార్. మూవింగ్ ఆన్ సార్, ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 3 పార్టీలు పోటీలో ఉన్నాయన్న ప్రచారం జరిగినా బీజేపీ పార్టీ అసలు కనీసం పోటీ ఇస్తలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అగైన్ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనేది ఒక చర్చ సార్. జూబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కడ చర్చ అవుతుంది? మీడియాలో అవుతుందా? రాజకీయ నాయకుల మధ్యన అవుతుందా? జనం మధ్యన అవుతుందా? జనం మధ్యన అయితే ఓటు ద్వారానే నిర్ణయం చెప్తారు. సో ఓటు వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రజలు ఇస్తారు. ఆ నిర్ణయాన్ని ఇకపోతే మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడితే న్యాచురల్. కాంగ్రెస్ ఓడిపోతుందని బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ అంటారు, బీజేపీ పోటీలనే లేదని ఇంకోళ్ళు అంటారు, అసలు నువ్వు నాకు పోటీ కాదని కొందరు అంటారు. ఎవరి ఆలోచన వాళ్ళు. అంత అగ్రెసివ్గా ప్రచారం కనిపిస్తుందా సార్? అగ్రెసివ్గా ప్రచారం అంటే నచ్చినోడికేమో అగ్రెసివ్ అనిపిస్తుంది, నచ్చనోడికేమో మామూలుగా పోతున్నారని అనిపిస్తుంది. అది వాళ్ళ సైకాలజీ. దానికి ఎవరేం చేస్తారమ్మా? అగ్రెసివ్గా పోతున్నాయంటే పోతున్నారు. రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వార్డుకో ఇన్ఛార్జిని పెట్టిరు, అక్కడ 40 ఇన్ఛార్జీలను పెట్టిరు, మీటింగ్లు అవుతున్నాయి, పాదయాత్రలు చేస్తున్నారు, పోతున్నారు కదమ్మా. ఎక్కడ లేదు.
రఘునందన్ రావు గారి ఫేస్బుక్ చూస్తే రోజు కనిపెడుతూనే ఉంటుంది, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి. కిషన్ రెడ్డి గారికి సవాల్, రామచంద్రరావు గారికి సవాల్ అనేది ఒక న్యాచురల్ కదమ్మా. అది రేవంత్ రెడ్డి గారికి సవాల్ కదా, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సవాల్ కదా. వారు గెలిస్తే అబ్బా ఇవాళ గొప్పోళ్ళు గెలిపించారు అని కేసీఆర్ కేటీఆర్ గారిని అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి సింగిల్ హ్యాండ్ మీద గెలిపించిండు అని అంటారు. ఇవాళ బీజేపీ గెలిస్తే నిజంగా కూడా గొప్పోళ్ళే అంటారు. అది ఆ పదవికి ఉన్నటువంటి సవాల్. అది ఆ పదవికి ఉన్నట్టు సవాల్. ఇంట్లో పిల్లలందరూ మంచి టాపర్స్ వెళ్ళిన అనుకో వాళ్ళకి పేరు వస్తుందమ్మా, తల్లిదండ్రులకి. అంతే కదమ్మా. పదవి అది ఉన్నాడు, అధ్యక్షులు ఉన్నారు, పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది. కాబట్టి అది సవాలే, ఎట్లాగూ సవాలే అందరికి. దానిదేమో సవాల్గా తీసుకొని పోటీ చేయాలి కానీ పోటీలో ఓడిపోయినంత మాత్రాన నిరాశపడి ఇదేదో రేపటికి వనికిరాదు అనేది ఏం రూల్ లేదమ్మా. 280 అయినప్పుడు 880 కూడా కావచ్చు, 8-0 కూడా కావచ్చు. రేపు నేను ఓడిపోనవచ్చు, ఏం తెలుస్తుందమ్మా. అది మన వ్యక్తిత్వం ఏంది, మనం మన వల్ల ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాము, మనం ఎంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగినాము ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనేది చూసినాడు నువ్వు లీడర్గా బతికినట్టే తప్ప ఈ అడ్డమైన సవాళ్ళు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరేం చేసిరు ఎవరేం చేయలేదు అని అంటే ఎవరికో వనికి ఓటేయాలని కూడా వేస్తుండొచ్చు. అందులో ఏ ఒక్కడో గెలుస్తాడు ఖచ్చితంగా. ఎవడో ఒక్కడికి ఓటేయాలి తప్పదు కాబట్టి ఓటేస్తే ఎవడో ఒక్కడు గెలుస్తాడు ఖచ్చితంగా. మిగతా ఇద్దరు అనమకులని కాదు అక్కడ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది అమ్మా? ఆయన పరిపాలన ఎట్లుందో అందరికన్నా ఎక్కువ మీడియాకి తెలుసు. నేనేం చెప్పాలమ్మా అని అన్స్టేబుల్ అనే చెప్తున్నా, అన్కంట్రోల్ అనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి నేను చెప్తామా. ఒక 55 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. యంగ్స్టర్, కింది నుంచి కష్టపడి పైకి వచ్చినాడు. జడ్పీటీసీ చేశారు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, పార్టీలో మంచి పట్టు సాధించాడు. కాలక్రమేణా అది ఇబ్బందులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, నాకు వచ్చింది, ఆయనకు వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. తెలంగాణ ఆంధ్ర విడిపోతే తర్వాత ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చి షార్ట్ టైంలో పీసీసీ ప్రెసిడెంట్ కావడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇమ్మీడియట్ ఎంపీ కావడం అంటే అది ఎవరైనా వస్తారు పోతారు, టికెట్ ఇస్తే గెలిచే అవకాశం వస్తే గెలుస్తారు, టైంను బట్టి నడుస్తుంది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నేషనల్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిర్రు అని అంటే అది గ్రేట్ అచీవ్మెంట్. నేను దానికి ఆయనను అప్రిషియేట్ చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన మొబిలైజేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, మాట్లాడడం అవన్నిటి వల్ల కూడా ఛాన్స్ వచ్చింది. సరే, ఛాన్సు మన శక్తి వల్ల రావచ్చు, ఎదుటోని దెబ్బ కొట్టడానికో ఓడించడానికో కూడా. అయితే మన శక్తితో రావచ్చు, లేదా ఎదుటోని అశక్తితో కూడా రావచ్చు. మీరు వీక్ అయితే నేను స్ట్రాంగ్ ఆటోమేటికల్. నేను స్ట్రాంగ్ అయితే ఆటోమేటికల్గా మీరు వీక్. ఇది అందరు గుర్తుంచుకోవాలి. అది ఒక్కడి గొప్పతనం కాదు, ఇద్దరు గొప్పతనం. ఒకడు వీక్ అయితేనే ఇంకొకటి స్ట్రాంగ్ అవుతారు. సో అక్కడ ఎవరో వీక్ అయ్యారు, ఎవరు స్ట్రాంగ్ అయ్యారు అని తర్వాత పిలిస్తే ఆయన అయితే రిజల్ట్ ఆయనకు వచ్చింది. ఆయన ఈజ్ ద స్ట్రాంగ్, అల్టిమేట్లీ ఈజ్ ద స్ట్రాంగ్. నేను వీక్ అయిట్లా నువ్వు గెలిచినావంటే అది నేను ఎవడుగా మనడు వీక్ అనేది మనం మాట్లాడచ్చు. సో ఆయన స్ట్రాంగ్. ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండంగా కూడా బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, చాలామంది ఉన్నారు, చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ పీసీసీ ప్రెసిడెంట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పక్కనుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా బాగుంది. ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని చాలా బాగా నడుపుతాడని నేను ఎంతో ఆలోచనతో అసెంబ్లీకి అడుగుపెట్టినాం. ఇది నిజం, ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఆయన మంచి పరిపాలన చేస్తాడు. మోర్ దెన్ అంటే కేసీఆర్ గారు చేసిన తప్పుల్ని ఎండగడుతూ, అంటే తప్పులని రెక్టిఫై చేస్తూ, నాట్ ఎండగడుతూ, రెక్టిఫై చేస్తూ, సరిదిద్దుతూ, తెలుగులో చెప్పాలంటే ఆయన చేసిన తప్పులను ఈయన సరిదిద్దుతూ ఇంకా తెలంగాణని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది కరప్షన్. ఈ కరప్షన్ని, మిస్మేనేజ్మెంట్ని, కంట్రోల్ ఆఫ్ ద బ్యూరోక్రాట్ని, అడ్మినిస్ట్రేషన్ని, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఒక ఉమ్మడి పోరుగా ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్తారు. ఉమ్మడి కష్టం ద్వారా అందరి సహాయ సహకారాలు తీసుకొని, ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడని అనుకున్నాం. ఏం చేశాడమ్మా వచ్చి? నంబర్ 1 థింగ్, బ్యూరోక్రాట్ ఎక్కడ కంట్రోల్లో ఉన్నారమ్మా? చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ అలానే ఉంచుకుంటువి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా దొంగలంటివి. కేసీఆర్ పొద్దున్న లేచి ఏది చెప్తే అది చేస్తారు, ఊడిగం చేస్తారు, సున్నాలు వేయమంటే సున్నాలు వేస్తారు. వీళ్ళు ఐఏఎస్లు అని మాట్లాడితే ఐఏఎస్లో కూడా స్ట్రైక్ చేసిరి, ఐపీఎస్లో ఐఏఎస్లు ఈయన మాటలు. ఆయనకు సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసిరి, ఇట్లా మాట్లాడతాడా మా మీద అని ఐఏఎస్ ఐపీఎస్లు అంతా. ఇదైతే మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, పుట్టిస్తుంది ఏం లేదు. తర్వాత ఏమైంది, ఈయన కాలక్రమేణా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళనే కంటిన్యూ చేస్తూ అప్పుడు వాళ్ళు సున్నాలు వేసేటోళ్ళల్లా మళ్ళీ మంచోళ్ళు అయిపోయారు. మంచోళ్ళు అయిపోయి కంటిన్యూ చేస్తారు. ఆయన తప్పు చేసిండని చెప్పేసి అగెనెస్ట్ లా పోతున్నాడని ఎమ్మెల్సీలను విడ్రా ఎమ్మెల్సీలను కోర్టు కొట్టేసి మళ్ళీ అవే ఎమ్మెల్సీలను నువ్వు ప్రపోజ్ చేస్తేవి. ఒక్కసారి నాకు కోదండరామ్ గారు అంటే గౌరవం అమ్మ. ఇలా రాజకీయాలకు ఆయన పాపం ఆయనకు సెట్ కాదు. ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాది, ప్రజల కోసం ఆలోచించడం. అటువంటి వ్యక్తి ఒకసారి కోర్టు ద్వారా అవమానం పాలు చేసి మళ్ళీ తిరిగి ఆయన్ని నామినేట్ చేస్తే రేపు మళ్ళీ కాదనేది నమ్మకమైంది. ఇకపోతే ఏ బ్యూరోక్రాట్ వ్యవస్థనైతే ఉంచినామో ఆ బ్యూరోక్రాట్ వ్యవస్థ ఇవాళ కంట్రోల్ ఉందా? ఏ కరప్షన్ అయితే విపరీతంగా పోతుంది, 10%, 20%. కేటీఆర్ గారు ల్యాండ్స్ని చెయ్యాలంటే 30% అడుగుతున్నాడు. మొత్తం మీద ల్యాండ్స్ అన్ని అమ్ముకుంటున్నాడు. చెర్లమ్మీరు, కుంటలమ్మీరు అన్నీ ఒరితిరి. కాళేశ్వరం కుంగిపోయింది, అది కూలేశ్వరం అని మాట్లాడతారు. ఇవాళ ఏమైంది? కాళేశ్వరం మీద 2 ఏళ్ళు ఒరితివి, ఇప్పుడు రిపేర్లు చేయబడుతుంది. కేటీఆర్ గారి మీద మొత్తం చెర్లు అమ్ముకున్నారంటే హైడ్రా పెట్టేసి అమాయకుల ఇండ్లు గులవట్టబడుతుంది, హై రైజ్లను ముట్టకపోబడుతుంది, ఆ చెర్లలా కట్టినవి ఊసెత్తకపోబడుతుంది. ఇవాళ అదే బ్యూరోక్రాట్లు మొత్తం మంది మళ్ళీ డిపార్ట్మెంట్లు చేంజ్ చేసి అందరినీ అక్కడనే పెట్టుకుంటేవి. ఇవాళ ఉన్న చీఫ్స్ అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ గారు 10 ఏళ్ళు కేసీఆర్ గారి ద్వారా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అతన్ని చీఫ్ సెక్రటరీగా చేస్తేవి. ఆయనకు చీఫ్ సెక్రటరీ ఉన్న ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆ అమ్మను ఒక ఎక్స్టెన్షన్ దొరకలేదని చెప్పి రిటైర్డ్ అయిన వ్యక్తులు వద్దని చెప్పంగా మళ్ళీ రిటైర్డ్ అయిన వ్యక్తులను మళ్ళీ పదవులు ఇస్తేవి. ఆంధ్రలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి, శ్రీనివాసరాజును తీసుకొచ్చి సీఎంఓలో పెడితేవి. ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లీడర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సీనియర్లు ఉన్న వాళ్ళని సీఎంఓలో పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు భయపడతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ను కాదని నీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓఎస్డి టు సీఎం, పిఎస్ టు సీఎం అని పెట్టుకుంటూ వాళ్ళకు పదవులు ఇచ్చేసి ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి, ముఖ్యమంత్రి సలహాదారులు అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే వితౌట్ క్యాడర్, అసలు ఎటువంటి క్యాడర్ లేని వాళ్ళని ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ భయపడతారు? ఏ సెక్రటరీ భయపడతారు? ఎవరు భయపడతలేరా? ఎవరు భయపడుతురా లేదా అనేది మీరు గమనించు. నేను అన్నది నిజమా కాదా మీరు పోయి తెలుసుకోండి. మీకు అది నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం అనేది మీకు తెలుస్తుంది. నేను నా 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 ఆలోచన విధానం జరుగుతున్నది, నేను చూసింది నేను చెప్తున్నాను. నిజమా కాదా అని తెలుసుకోవడం మీ వంతది. అది నేను దాన్ని కూడా నిజమా కాదా అనే ప్రశ్నకు ఆన్సర్ నేను చేయాల్సి వస్తే నేను ఇది మాట్లాడదు. ఇది మాట్లాడుతున్నా కాబట్టి నిజం. కాబట్టి ఆ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తుండా, నిజమేనా కాదా ఆ నిజం అనేది మీరు పోయి నిజమా కాదా తెలుసుకోండి. ఇది ముఖ్యమైన విషయం. అక్కడ వాళ్ళని పెడితే వారు ఎక్కడ వెళ్ళంటే ఆంధ్ర క్యాడర్కి వెళ్ళొచ్చు, తెలంగాణ ఆంధ్ర అంటారు, మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడతారు. సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ పెట్టిన స్కీమ్లను పక్కన పెట్టేసి కొత్త ఏదోటి పెట్టాలి, దానికి రూపురేఖలు మార్చాలా తప్ప వేరే ఆలోచన లేదు. 2 సంవత్సరాలుగా లోపలేస్తాం అంటారు. ఏడేసిరు లోపల? ఆయన్నే అంటున్నాడు కదా, లోపల నూక్తాం అన్నారు. యాడ నూకిరు, మరి ఇంకేమైతే లేదా అని మాట్లాడారు కదా కేటీఆర్ గారు అన్నారు. నేనేమనలేదు, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. మరి మీరెందుకు ఊకున్నారు అంటే అది నిజం కాదా ఆరోపణ? అది ఆరోపణనేనా? అది వాస్తవం కాదా? అటువంటప్పుడు వాస్తవం అయితే మరి మీరెందుకు ఊకుంటున్నారు? ఆరోపణ చేస్తే తప్పు మీదే, అది వాస్తవం అయితే ఊకున్నా తప్పు మీదే, ప్రభుత్వందే. మరి ఈ రెండింటికి బాధ్యత వాళ్ళు వహించాలా? వారు కాదా? ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రి గారు కాదా? క్యాబినెట్ మంత్రులు కాదా? వీళ్ళే కదా చేయాల్సింది. మరి ఏం చేస్తున్నారు? సార్ ఎవరు సహకరిస్తలేరా? ఎవరు సహకరిస్తున్నారా లేదంటే అడ్మినిస్ట్రేషన్ అర్థమైపోవాలాగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకమ్మా ఒక 20 మంది సలహాదారులు ఎందుకు ప్రభుత్వానికి? ఇప్పుడు 4,90,000 మంది, 4,93,000 చిల్లర ఉన్నటువంటి మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో ఉన్నారు ఇవాళ గవర్నమెంట్లో. 5,19,000, 5,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఓవరాల్గా 10 లక్షల చిల్లర ఉన్నారు.
ఇవాళ ఆధార్ లింక్ చేసి ఫైనాన్స్ ఆధార్ లింక్ చేసి శాలరీస్ వేస్తామన్నారు. ఆధార్ లింక్ చేయని వాళ్ళే 2 లక్షల మంది వెళ్ళారు. మరి ఇన్ని రోజులు పేమెంట్ ఎట్లా పోయింది అకౌంట్కి వితౌట్ ఆధార్? చేతికి ఇస్తున్నారా జీతాలు? ఇది ఫైనాన్స్ సెక్రటరీ, ఒకప్పటి ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు 10 ఏళ్ళు మొన్నటి వరకు కూడా. నాకు రామకృష్ణారావు గారు నాకు మంచి నన్ను అంటే గౌరవం ఇస్తాడు, నేను ఆయన అంటే నాకు కూడా గౌరవం. కానీ ఇది సమస్య రామకృష్ణారావు గారికి రమణారెడ్డికి కాదు మధ్యన. ఇది తప్పుకు ఒప్పుకున్నటువంటి వాగ్వాదం అంతే తప్ప వేరేది ఏం లేదు. తేడా చెప్తున్నాను. అటువంటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆర్డర్ ఇచ్చిండు 2016లో కానీ ఎప్పుడైనా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు? 2016 నుంచి 25 వరకు సార్ ఉన్నది ఆర్డర్. మొన్న 2021లో కూడా ఒకటి ఇచ్చారు. ఏమవుతున్నది మరి? ఈ 2 లక్షల మందికి ఇవాళ ఆధార్ లింక్ ఎందుకు కావట్లేదు? ఆధార్ లింకు లేనప్పుడు అకౌంట్ ఎట్లా ఓపెన్ అయింది? అకౌంట్ ఓపెన్ అయినప్పుడు ఆధార్ లింక్ ఎందుకు కాలేదు? అంటే స్కామ్. శాలరీని అది నేను ఏమనమ్మా, నేను అన్నది ప్రజలకు అర్థమైతే స్కామా కాదా అనేది. ఆ పదవి ఆ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి త్రూ అకౌంటే పేమెంట్ ఇస్తున్నారు కదా. మరి ఆ అకౌంట్ దానికి పేరు కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు మాట్లాడేదేమో, ఇంకా టైం ఉంది, నేను చెప్తాను. ఇవి ఏం చేస్తారో నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టినా. నేను ఇవాళ కూడా ఒకటి పెట్టేసినాను. అసలు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు, ఎంతమందికి ఆధార్ లింక్ అయింది, ఎంతమందికి ఆధార్ లింక్ లేనిది, ఇవన్నిటి ఒక 3-4 క్వశ్చన్స్ పెట్టి ఒక 4-5 ఒక్కొక్క దాంట్లో 3-4 పెట్టి ఒక 4-5 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇచ్చినాం. సరే, అది వస్తుంది తర్వాత విషయం. ఏ జీతం అయితే అకౌంట్లో పడుతుందో అకౌంట్లో పడ్డప్పుడు ఆ డబ్బు ఆ అకౌంట్ ఆధార్ లింక్ ఉందా లేదా, లేకపోతే అడ్డ మీద కూలీలకు వంచినట్టు నగదు క్యాష్ వంచుతున్నారా? డిజిటల్ క్యాష్ అన్నప్పుడు నీకు ఇవాళ నగదు ఎట్లా పంచుతారు? పంచడానికి వీల్లేదే. సో త్రూ అకౌంటే వెళ్ళాలి ఏదైనా, అది కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, థర్డ్ పార్టీ అయినా. మరి అదంతా ఏం చేశారు? ఎటుపోయినాయి ఆ డబ్బులు? మరి ఆర్డర్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీ గారి ఆర్డర్ కాపీ మరి తుడిచిపడేసే చెత్తబుట్టలో పడేసే కాగితమా? ఒక ఎంఆర్ఓ మండల్లో చెప్తే అక్కడున్న ఆఫీసర్లు కింది స్థాయిలో భయపడన్నా పనిచేస్తారు. ఒక చీఫ్ సెక్రటరీ చెప్తే ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్ కాలేదంటే దానికి విలువ ఉన్నట్టా లేనట్టా? ఒక సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్డర్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక జిఏడి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు? అసలు ఇది ఎన్నేళ్లుగా నడుస్తున్నది? గత 10 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్నటువంటి 2 సంవత్సరాలు లెక్కేస్తే 12 సంవత్సరాలుగా ఇలాంటి పనే నడుస్తూ ఉంటే యావరేజ్గా 50,000 రూపాయలు జీతం తీసుకుంటే 2 లక్షల మందికి అంటే కనీసము ఎన్ని కోట్లు ఇవాళ పోతుంది అనేది ఒకసారి ఆలోచించు. ఇవాళ 1000 కోట్లు, ఇవాళ అవన్నీ సంవత్సరానికి 12,000. నీకు తీరా చూస్తే 5 ఏళ్లకు 60,000 కోట్లు. బడ్జెట్ యాక్చువల్ రిసిప్ట్స్ ఉన్నదే 150,000 కోట్లు. నీ మిస్ మేనేజ్మెంట్లోనే ఇవాళ నీకు ఇంత 40,000-50,000 కోట్లు పోతుంటే ఏమన్నట్టు? అవన్నీ పోనీయండి, 25% తీసుకున్నా ఎంత అవుతుంది? 40,000 కోట్లు అయితే 35,000 కోట్లు అయితే అవుతుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 20-25% అయితే పోతున్నది. సరే, ఇంకా తగ్గించుకున్నా 10% అయితే 100% పోయినట్టే కదా. 10% అయితే 15,000 కోట్లు. దీనికి ఇవాళ ఈ దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ బ్యూరోక్రాట్ కంట్రోల్ ఉన్నట్టేనా గవర్నమెంట్ కంట్రోల్? వీళ్ళు తప్పు చేయలేదా? తప్పు చేసిన వ్యక్తి బాధ్యత తీసుకోవాలి కదా. ఇది ఎవరు తీసుకుంటారు బాధ్యత? జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీలా, ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ? ముఖ్యమంత్రి సంతకము నోట్ ఫైల్ మీద ఉంటుంది కానీ ఆర్డర్ కాపీ మీద ఉండదే. అడ్మినిస్ట్రేషన్ అంతా బ్యూరోక్రాటే కదా. పొలిటీషియన్ ఓన్లీ డిసైడెడ్ చేసి ఒక తీర్మానం చేసి ఇస్తారు, దాని మీద ఇంప్లిమెంటేషన్ జరగాల. మరి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? మేనేజ్మెంట్ చూడాల్సింది ఎవరు? ఇదంతా ఎవరు చూడాలి? మరి ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? జిఏడి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? ఇది తప్పు కదా. సరే, 1,00,000 మందికే ఆధార్ లేదనుకుందాం, ఇంకా తక్కువకి చేద్దాం, 25,000 మందికే చూద్దాం. 250 కోట్లు నెలకి, సంవత్సరానికి 3,000 కోట్లు, 5 సంవత్సరాలకు 15,000 కోట్లు, 150,000లో 10%. ఇంత చీప్గా చూసినా 10%. ఇది బోను. ఇది ఒక రకమైన ఇబ్బంది అయితే, ఇకపోతే ఒక్కొక్క మంత్రుల పేషీల 10 మంది, 15 మంది, 20 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, బావలు, బామ్మర్దులు, చుట్టాలు,
తెలిసిన వాళ్ళు కార్యకర్తలు ఇట్లా పెట్టుకుంటారా ఎవడన్నా? అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇదేనా? వీళ్ళందరినీ పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరికి 3-4 ఉన్నాయని 3-4 దగ్గర 2 సాలరీలు 3 సాలరీలు 4 సాలరీలు ఎత్తుతున్న వాళ్ళు లేరా? నేను చూపెట్టిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఏ పేజీలో ఎంతమంది ఎన్ని సాలరీలు ఎత్తుతున్నారు నేను చూపిస్తాం. ఇదే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ. అవును, రిటైర్డ్ ఎంప్లాయీస్ని మళ్ళీ ఇస్తున్నారు. పెన్షన్కు పెన్షన్ వస్తుంది, పెన్షన్తో పాటు మళ్ళీ జీతం వస్తుంది. ఈ జీతం 1 లక్ష అయితే కారు, డ్రైవరు, తోటమాలి, వంటోడు, మళ్ళీ పిఏలు, పిఎస్లు, ఆఫీస్ మెయింటెనెన్స్, ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ అటెండర్, ఇంతమందిని మళ్ళీ 15-20 మందిని మళ్ళీ అవుట్సోర్సింగ్ పెడతారు. జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1 లక్ష జీతం గంగలో పోని వాళ్ళందరూ 15-20 మందికి మళ్ళీ 10 లక్షల ఖర్చు, 15 లక్షల ఖర్చు. వీళ్ళ జీతాలు పక్కన ఉన్న వీళ్ళు రాసే రాత, ఎత్తే బిల్లులు ఎంత ఫ్రాడ్. మళ్ళీ ఇట్లా ఎన్ని వేల కోట్లు పోతుండొచ్చు. అంటే ఓవరాల్గా యాక్చువల్ రిసిప్ట్స్లో సగం బీక్తున్నాయి. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇయ్యం, బెనిఫిట్స్ ఇయ్యం, చదువుకున్నోడికి ఉద్యోగాలు ఇయ్యం, గవర్నమెంట్ దవాఖానలలో ఫెసిలిటీ ఇయ్యం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీ ఇయ్యం. కానీ ఇవన్నిటికి పైసలు ఉంటాయి, ఫ్రీ బీజ్లకు పైసలు వస్తాయి. ఇదంతా స్కామ్ నడుస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఆపితే ఇవాళ ఇవన్నీ చేయలేమా? ప్రభుత్వం కంట్రోల్లో బ్యూరోక్రాట్ ఉన్నట్ట, ప్రభుత్వము స్టేబుల్గా ఉన్నట్ట. అది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అంటలేను, అందరూ అసంటోళ్ళే. ఆ రోజు కాళేశ్వరం కూలిపోయింది, అదంతా అయింది, వాళ్ళ మీద తీసుకుంటామని చెప్పారు. చర్యలేవి? నేనేం తీసుకోమని అనట్లేదు. ఇదే రిపేరు అదే మొదటి సంవత్సరం మొదటి 3 నెలల్లో చేస్తే అయిపోయేది కదా. ఏమంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ నుంచి వచ్చారు కాబట్టి అది పనికిరాదు అని అన్నారు. పనికిరానప్పుడు మళ్ళీ రిపేర్ ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ ప్రశ్న వాళ్ళకి. మళ్ళీ నన్ను రేపు అంటుండొచ్చు, అందుకే మొదలే చెప్పేస్తున్నా. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి కాపీ పనిచేయదని ఇచ్చారు మీ సెంట్రల్ గవర్నమెంటే అంటుండొచ్చు. నాది కాదు సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఇండియాకున్న అందరి ప్రజల కేంద్ర ప్రభుత్వం. వెంకటరమణారెడ్డి బీజేపీలో ఉన్నంత మాత్రాన, బీజేపీ ఫామ్ చేసినంత మాత్రాన కాదు. ఈడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వంలో నేనొక సభ్యుని, 119లో నేనొక సభ్యుని. నేను వ్యతిరేకించవచ్చు, అనుకూలంగా చెప్పొచ్చు, అక్కడున్న సందర్భాన్ని బట్టి, అక్కడ ప్రజలకు అవసరాన్ని బట్టి. కాబట్టి నేను, నా ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అంటే. అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం, ఇంట్లో వేరే వారి అనేది లేదు. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఆనాడే రిపేర్ చేసి నువ్వు తప్పు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వనట్టు, శిక్ష అయినట్టు. 2 సంవత్సరాలుగా రైతులను అందరికీ ఇది లేదు, ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పినావు. అదృష్టం మంచిగా ఉంది రైతులకు కాబట్టి, కంటిన్యూ ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి ప్యాడీ పెరిగింది. కాళేశ్వరం వల్ల ప్యాడీ పెరిగిందని వాళ్ళు చెప్పుకోవచ్చు, కాళేశ్వరం లేకున్నా ప్యాడీ పెరిగిందని నువ్వు చెప్పుకుండొచ్చు. కానీ ఇది నేచర్ యొక్క గొప్పతనము, ఇది రైతుల అదృష్టం అని చెప్పే నాయకుడు అయితే లేడు. అది అదృష్టం మీద నడిచినటువంటి పంట, ఆ పంట వచ్చింది. ఇవాళ దాన్ని అప్పుడు రిపేర్ చేయనుంటే ఇప్పుడు ఎందుకు రిపేర్ చేస్తున్నావు? మరి అప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులది లెటర్ కనిపించింది, ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు? సిబిఐకి సెంట్రల్కి అప్పేసినావు, అయిపోయింది, కేసు అయిపోయింది, నీ చేతిలో ఏం లేదు. ఇక నెక్స్ట్ బీసీకి 42%. నేను అది కూడా అంటున్నాను. ఎస్సీలు 2001లో సెన్సస్ ప్రకారంగా రిజర్వేషన్, అది వాళ్ళ కులగణన ప్రకారం వాళ్ళకు కూడా పెంచు. ఇప్పుడు కేంద్రం చేస్తోంది కదా సార్, ఇప్పుడు కులగణన కేంద్రం చేయబోతోంది. కేంద్రం చేయడం కూడా కరెక్ట్ లెక్కలు వస్తాయా? పోనీ అప్పటికైనా వస్తాయా? నిజాయితీ గల్లా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉంటే నిజాయితీగానే వస్తాయి. ఇక నిజాయితీ లేని, నిబద్ధత లేని వ్యక్తులు ఉంటే రావు. అది ఎవరనేది అనవసరం. నేనేమంటున్నాను, ఒక బీసీనే పట్టుకున్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీని ఎందుకు వదిలేసినావు అంటాం. ఇప్పుడు వాళ్ళని లేపాలా నేను? ఎస్సీ ఎస్టీని అసలు కులాలద్దు, మతాలద్దు, ఆర్థికపరమైన రిజర్వేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే నువ్వు ఎబో పావర్టీ లైన్ అయినావో యు ఆర్ బిలాంగ్స్ టు ఓపెన్ కాంపిటీషన్, ఓసీలలోకి వచ్చినట్టే లెక్క. మీలాగా చాలా కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు సార్, అందరు ఇంత బ్రాడ్ గా ప్రజలందరూ ఆలోచిస్తారు. అదే తేడా. ఇక్కడ ఉన్నదంతా ఏమవుతుందంటే నోరున్నుందే ఊరు ఉన్నది అని అన్నట్టు, నలుగురు మాట్లాడినంత మాత్రాన ఊరు మొత్తం ఒప్పుకున్నది అనేది కాదు. రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు అన్నంత మాత్రాన పూర్తిగా ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిరని కాదు. నేను మాట్లాడినంత మాత్రాన ఇది సత్యమో అనేది కూడా కాదు. అది కాదా అవునా అనేది కూడా వెరిఫై చేసుకోవాల్సిందే అని చెప్తున్నా. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళను కంటిన్యూ చేస్తారు.
ఇంత రిటైర్డ్ అయిన వాళ్ళకి యావరేజ్ తీసినా సార్ నెలకు 60 కోట్లు, సంవత్సరంకి 720 కోట్లు, 5 ఏళ్ళకి అదొక 3,000 4,000 కోట్లు, 3,500 3,560 3,600 కోట్లు. అంటే ఇట్లా అన్ని కలుపుకుంటూ పోతే యాక్చువల్ రిసిప్ట్స్లో ఎంత పోతుందమ్మా? దేనికి పైసలు లేవంటున్నారు కదా సార్. మీరు పైసలు ఇప్పుడు ఇట్లా లెక్కలే అవునమ్మా, చిల్లుకుండల చెప్తున్నారు నీళ్ళు నింపితే ఏముంటాయి? చిల్లుకుండల నీళ్లు నింపితే అది జనం దిక్కుపోయే పైప్ లైన్లకే పోతలేవు కదా. ఈ పొక్కలు కొట్టిందంతా మనోళ్ళే కదా, మనమేనైతే రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళు, బ్యూరోక్రాట్లు అందరు కలిసి ఒకటైన తర్వాత ప్రజలకు రావాల్సిన నీళ్ళు వస్తాయా? ఒక పట్వారి, ఒక పటేలు, ఒక కర్ణము, ఒక వీళ్ళందరూ కలిస్తే మామూలునికి ఎందుకు పోతుంది భూమి? నీళ్ళు ఎందుకు పోతాయి? మొదలు వీని పంట వండినాకనే వాని పంట. అసలు ఫ్రీ స్కీమ్స్ ఉండాలనా సార్? అసలు ఫ్రీ బీజ్ మొత్తం ఎందుకు ఉండాలి? అవసరమే లేదు. ఎవరు అడిగారు? ఏ ఒక్క ప్రజలన్నా మాకు ఇది కావాలని అడిగినట్టు 1947 నుంచి ఇయ్యాలటి వరకు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్, ఒక ధర్నా, ఒక రాస్తారోకు, ఒక ప్రొటెస్ట్, ఏది నాకు ఇది కావాలని అడిగింది ఏదన్నా ఉన్నదో నాకు చెప్పానండి. సార్ మొత్తం తీసేద్దాం సార్. మొత్తం తీసేస్తే ఎవరైనా ఓటేస్తారా? ఎందుకేరమ్మా? ఇప్పుడు ఏమన్నా నచ్చేస్తున్నారా? ఇంతకన్నా వరెస్ట్ అయితే ఉండదమ్మా. ఇప్పుడు ఏమన్నా నచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? తప్పదు కాబట్టి వేస్తున్నారు. ఓట్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుందమ్మా? ఇది అర్థం కాదా? ఓట్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతున్నది? ఏ పోయేసి ఏం లాభం అంత పిచ్చోళ్ళ తిరగానే కాడికి వస్తున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి నెగ్లిజెన్సీ మొదలైంది. 100% కావాల్సింది అయితలేదే. ఎందుకు ఓటైనోనికి స్కీములు? ఓటైనోనికి ఇండియన్ ఆధార్ కార్డు ఎందుకు? అసలు ఎపిక్ కార్డు ఉన్నోడికి ఆధార్ కార్డు ఉండాలంటే ఓటు వేయాల్సిందే. ఓటేస్తేనే నీకు కరెంట్ వస్తుంది, నీకు నల్ల వస్తుంది, నీకు రోడ్ వస్తుంది, నీకు పర్మిషన్ వస్తుంది, నీకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది, నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, నీకు జీతం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు లోన్ వస్తుంది అని పెట్టిన రోజు ఓటు ఎందుకు వేయడమ్మా? ఎంత పెద్దోడైనా సరే లైన్లో నిలబడొచ్చి ఓటేస్తాడు. ఎంత ఉన్నోడైనా సరే లైన్లో నిలబడొచ్చి ఓటేస్తాడు. ఎంత ముసలోడైనా సరే లైన్లో వచ్చి నిలబడి. కానీ లేనోళ్ళే ఓటేస్తున్నారు. మీద ఇది గమనిస్తారా ఎప్పుడైనా? మార్నింగ్ 6 to 10 మొత్తం లేనోళ్ళే వేస్తారు. అవును. వ్యాపారస్తులు కానీ, సెలబ్రిటీలు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, లీడర్లు కానీ, రిచ్ పీపుల్ కానీ వీళ్ళెవరు రారు. వాళ్ళు మెల్లగా వస్తారు. వస్తారు, లేకుంటే లేదు. అది కూడా అంతే కదా. వచ్చిన వాళ్ళు ఏంటంటే తప్పదు. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు, అందరు గుర్తుపడతారు, రాకపోతే ఓటేయడాని అంటారని దేవుడు అనుకుంటే వచ్చి ఓటేసిపోవాల్సి వస్తుంది. మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, మీతో ఎంతమంది వేస్తున్నారు సినీ ఫీల్డ్ ఉన్నారు? నేను ఎవరిని పేరు పెట్టి ఎందుకు చెప్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. వాళ్ళు తప్పు చేస్తున్నారనేది కాదు నా ఉద్దేశం. ఎక్కడ అవుతున్నది అది మీరు ఆలోచించి చెప్పండి. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏది అనవసరమో, ఏదైతే క్రిస్పీగా ఉంటుందో, ఏదైతే మనుషులు తొందరగా చూస్తారో మన టీవీని, అది మాత్రమే ప్రసారం చేస్తున్నాం. అది తప్ప వేరే చెయ్యం. ఎక్కడైతే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఆయన చెప్పం. ఎక్కడైతే పాస్బుక్ వల్ల, ధరణి వల్ల సమస్య అయింది, భూభారతి వల్ల ఇప్పటికీ ఇంకా క్లియర్ కాలేదు, రెవెన్యూ సదస్సులైనవి, అప్లికేషన్లన్నీ అట్లనే పడి ఉన్నాయి, ఇంకా ఏమీ కాలేదు, అయినా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు అన్నది ఏ ఒక్క టీవీ అయినా చూపిస్తుందమ్మా? కానీ ఒక ఇద్దరు మంత్రుల మధ్యన కొట్లాటను మాత్రం రసకందాయకంగా చూపిస్తారు. ఏమవసరం? కంట్రోల్ ఉందా లేదా అంటే అది నిదర్శనం కాదా? ఒక ఓఎస్డీ అవుట్సోర్సింగ్, అయినా ఒక మంత్రికి ఓఎస్డీ అవుట్సోర్సింగ్ ఉంటారు. ఓ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆమె మంత్రి అయినప్పుడు ఎండోమెంటు ఇంకా 4 డిపార్ట్మెంట్లు ఉంటే ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ మీద పట్టు ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఎంత పిహెచ్డి చదివటానికైనా ఒక గురువు ఉంటాడు మళ్ళీ స్కాలర్కి. ఆయన చెప్తేనే ఈయన పిహెచ్డి కంప్లీట్ అవుతుంది. ఎంత మంత్రివైనా నీకు అక్కడ ఆ బ్యూరోక్రాటు, అక్కడ ఉన్న ఓఎస్డీ అనే వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకమ్మా రిటైర్డ్ అయిన వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి? అవుట్సోర్సింగ్లోనే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, రవి గుప్తా గారు. మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి ప్రభుత్వ సలహాదారు కూడా ఇచ్చారు. ఏమ్మా రిటైర్ అయ్యింది కదా, ఎందుకు ప్రభుత్వ సలహా? నేను రవి గుప్తా గారు నాకు పరిచయమే, నేనేం తప్పు మాట్లాడలేదు, రామకృష్ణారావు గారు లాగా. అవసరమా? మరి ఆయన ప్రభుత్వ సలహాదారు తీసుకుంటే ఇప్పుడున్న డీజీపీకి శివధర్ రెడ్డి గారు వేస్టా? డీజీపీలు ఉన్నారు, ఐజీలు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఒక యంత్రాంగమే ఉంది.
ఉండంగా మీద సలహాదారులు ఎందుకమ్మా? వీళ్ళకి తెలియదు ఆయనకు తెలుస్తుందా? ఇప్పుడు మీరు యాంకర్గా ఉంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, మీ పక్కకు సలహాదారు ఎందుకమ్మా? అంటే నీకు ఆయన సలహాలు ఇస్తేనే మాట్లాడతారా? అటువంటిప్పుడు మీరెందుకు? ఈ పూర్తి కూడా అర్థం కాకుండా ఇవాళ యువతను పెడదారిన పట్టించి ఉద్యోగాలు రాకుండా చేసి గవర్నమెంట్ అంటేనే విరక్తి కలిగే పరిస్థితికి తెస్తుంటే ఏం మాట్లాడుతున్నట్టు? ఈ 55 ఏళ్ళకి ముఖ్యమంత్రి గారు మీరు